CEO ఈ నగరానికి ఏమైంది? మీరు చాలా మీమ్ పేజెస్ క్రియేట్ చేశారు, ఫైనల్లీ ఇది మీకు గ్రో ఇచ్చింది, లైఫ్ ఇచ్చింది. లైఫ్ ఇచ్చింది అంటే చాలా పగడబందీగా ప్లాన్ చేశారు మైక్. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ప్రతిదీ పాజిటివ్ గా తీసుకుంటున్నారు, అర్థం అయిపోయింది నాకు. నా నరాల్లో అంత పాజిటివిటీ నరాల్లో ఉంది. బ్లడ్ లేదా అయితే? కార్తిక్ బ్రీత్ ఇన్ రామ్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. లవంగం తీసుకుంటావు. Hey, y'all come look at this. అసలు మూవీస్ లో ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? మా ఫాలోవర్స్ వాళ్ళందరూ తరుణాన్ని ట్యాగ్ చేసి 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 ఫైనల్ గా INE 2లో రోల్ వచ్చేలాగా చేశారు నాకు. Really? Just like that? Just like that. Is that true? Yeah, that's true. గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా? అలా లేదండి. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. ఉన్నా చెప్పని ఇక్కడ మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలా సార్. మీరు చాలా ప్రెస్ మీట్స్ లో హీరోయిన్స్ ని ఫ్లట్టింగ్ కూడా చాలా మంచిగా చేస్తారు కదా. 143 అని ఉంటుంది కదా, దాని మీనింగ్ తెలుసా మీకు? మీ ఫేవరెట్ డైలాగ్? INEలో కౌశిక్ తాగుదాం. సీతమ్మ వాకిట్లో ప్రకాష్ రాజ్ లెక్క మాట్లాడుతున్నారు ప్రతి అంటే మాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. నాతో పాటు ఈరోజు ఒక సినిమా ఆటోగ్రాఫర్ ప్లస్ అలాగే ఒక మంచి మీమర్ ఉన్నాడు. తనతో మాట్లాడదాం. తను ఇంకెవరో కాదు, మన అఖిల్. హాయ్ అఖిల్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, హౌ ఆర్ యూ? బాగున్నా. CEO ఆఫ్ ఈ నగరానికి ఏమైంది? మొత్తానికి అదే టీషర్ట్ వేసుకొని వచ్చారు. ఎస్, ఇది ఒక స్పెషల్ పర్సన్ నుండి వచ్చింది అనమాట. ఓకే, ఒక బ్రాండ్ వాళ్ళు ఇచ్చారు నాకు. సో ఇంకా ఎవరా స్పెషల్ పర్సన్? స్పెషల్ పర్సన్ కాదు, తెలిసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు. INE ఫ్యాన్స్ వాళ్ళు, నా పేజ్కి ఫాలోవర్స్ అనమాట. వాళ్ళు స్పెషల్గా చేసి నా కోసం పంపించారు. ఓకే, రైట్. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు మీరు ఎక్కడ, ఏంటి, ఉండేది ఎక్కడ ప్రాపర్? సో ఐఎమ్ ఫ్రమ్ మచ్చాపూర్, అంటే వరంగల్ డిస్టిక్లో, ఇప్పుడు ములుగు డిస్టిక్లో ఓకే, విలేజ్ బ్యాక్ డ్రాప్. ఇంకా అక్కడ నుంచి నేను సినిమాటోగ్రఫీ కోసం హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు ఉండేది శ్రీనగర్ కాలనీలో. ఓకే. సో అండ్ సినిమాటోగ్రఫీ కోర్స్, ప్రొఫెషనల్ సినిమాటోగ్రఫీ కోర్స్ చేశాను. ఇప్పుడు కొన్ని మూవీస్కి వర్క్ చేస్తున్నాను. ఓకే, అది కాకుండా నేను మీమర్, ఓకే, మీమ్స్ కూడా చేస్తుంటాను. నాకు ఫస్ట్ మీమరా సినిమాటోగ్రాఫరా? ఫస్ట్ మీమర్ని. Yes. ఓకే, అసలు మీమ్స్ చేయాలి అన్న థాట్ ఎలా వచ్చింది మీకు? ర్యాండమ్గా ఇప్పుడు మనం నార్మల్ మీమ్ పేజెస్ అన్నీ చూస్తుంటాం. సో నేను ఏదైతే చూస్తే, ఇప్పుడు ఒక మంచి ఫోటో చూస్తే ఇలాంటి ఫోటో తీయాలరా అనే థాట్ వస్తుంది. అవును. సో అది నాకు కొంచెం ఎక్కువ. ఓకే, అది నేను డిజిటల్ మార్కెటింగ్ చూస్తే డిజిటల్ మార్కెటింగ్, ఫోటోగ్రఫీ అయితే ఫోటోగ్రఫీ, ఆర్ పోయిటరీ చూస్తే అలాంటి ట్రై చేస్తూ ఉంటాను. సో సేమ్ వే ఇంకా ఫిల్మ్ మేకింగ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. సో దాని నుంచి ఫస్ట్ వచ్చింది నాకు యాక్చువల్లీ మీమర్ గురించి కదా, మర్చిపోయా. ఓకే, మీమ్స్ చూస్తూ ఫన్నీగా ఉన్నాయి, అవి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తాం. దాంట్లో సెకండ్ ఏంటి, ఇలాంటిది ఏదో చెయ్యొచ్చు అని. ఇది ఫ్రమ్ స్టార్టింగ్ అయితే ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడడం, మనకి డైలీ దాంట్లో ఆడేదో చెప్తాడు, దానికి ఏదో ఫన్నీ ఒక మూవీ డైలాగ్తో మనం చెప్పేస్తాం. ఫన్నీగా ఉంటుంది. అనుకోకుండా ఇంకా మనం అరే ఇది ఒకటి ఫన్నీగా చేయొచ్చు అని. స్టార్టింగ్లో ఏంటి, ఇన్స్టాలో స్టోరీస్ పెడుతుండే ఇలా ఫన్నీ సిచ్యువేషన్స్ అన్ని. దానికి కొంతమంది ఫాలోవర్స్ రియాక్ట్ అవ్వడం, ఓకే, అలా అయినా అది హ్యాబిట్గా అయిపోయింది అనమాట. ఇంతకుముందు చాలా మీమ్ పేజెస్ ఉండే చిన్నవి, అందరూ చేసేలాంటివే చేస్తుండే నేను కూడా. ఓకే, నో రికగ్నేషన్, నో రీచ్, నథింగ్. ఆ మీమ్స్ నేనే వేసి నేనే నవ్వుకుంటుండే. ఓకే. బట్ వన్ ఫైన్ డే ఒక ఐడియా వచ్చింది, ఇలా ఒకే మూవీ పైన మీమ్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఒకే మూవీ యూజ్ చేసి అన్ని మీమ్స్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా వచ్చింది. సో ఇంకా లాక్డౌన్లో అంతా ఖాళీ, అవును, ఫుల్ టైం అంతా దీని మీదే పెట్టి ఇంకా అప్పుడే క్లిక్ అయ్యారు అందరూ. అవునవును. సో అప్పుడు స్టార్ట్ అయిన ఐడియా, ఇంకప్పుడు అందరు ఖాళీగా ఉండి రీచ్ అవ్వడం,
కోవిడ్ వీటిపైన మీమ్స్ చేయడం, అవి వైరల్ అవ్వడం, మిలియన్స్ ఇవ్వడం, ఇదంతా ఒక 1-2 monthsలోనే అయిపోయింది. ఓకే. 50K వరకు ఎవరు ఇచ్చారు ఈ ఐడియా? ర్యాండమ్గా వచ్చింది. ఇంకా ర్యాండమ్ గా వచ్చి. ఓకే. ఒక చిన్న క్రియేటివ్, చిన్న బ్రెయిన్లో చిన్న థాట్ అనమాట. ర్యాండమ్గా వచ్చింది. ఒక మీమర్ కి చాలా క్రియేటివ్ బ్రెయిన్ ఉండాలి. ఒక మైండ్ లో ఒకటి నడుస్తుంది, కానీ అది పెట్టేటప్పటికి మర్చిపోతుంటాం. అసలు ఎలా రన్ చేస్తారు మీరు ఇదంతా? ఏమైనా సాఫ్ట్వేర్ యూస్ చేస్తారా ఏంటి? సో లైక్ సాఫ్ట్వేర్స్ అంటే బేసిక్ ఎడిటింగ్. మనకి ఎడిటింగ్ అనేది ఇంకా దేంట్లోనే చేయొచ్చు యాక్చువల్గా. అవును. స్టార్టింగ్లో పిక్సార్ట్ అని ఉండే, దాంట్లో ఎడిట్ చేస్తుండే. ఆండ్రాయిడ్ ఫోన్లో పిక్సెల్ ల్యాబ్ అని ఉంటుంది, దాంట్లో ఎడిట్. అవును. మనకు ఐడియా ఉండి దాన్ని ఇలా విజువలైజ్ చేయగలిగితే ఏ సాఫ్ట్వేర్లోనే ఎడిట్ చేయొచ్చు. అండ్ మనకు వచ్చిన ఐడియాస్ ఏంటంటే ఇంకా అంతే, ఇంకా కొన్ని నోట్ చేసుకొని పెట్టుకోవడం. ఏదో చాలా రిలేటబుల్గా అనిపించింది, మనం ఎక్కడో ఏదో సిచ్యువేషన్లో ఒకటి చూస్తాం, దాన్ని నోట్ చేసుకొని పెట్టుకోవడం. ఆర్ ఇంకేదో చూసినప్పుడు ఒక విజువల్ నుండి, ఒక వీడియో నుంచి ఒక థాట్ రావచ్చు, దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం. ఓకే. ఇంకోటి ఏంటంటే ఆన్ స్పాట్ అది క్రియేట్ చేసేయడం. ఇప్పుడు ఐడియా వచ్చింది, క్రియేట్ చేసేసి పక్క పెట్టుకోవడం డ్రాఫ్ట్లో. సో అలా చేయడం అంతే. ఇంకా ఎప్పుడైనా మర్చిపోయారా? ఏదో చాలా మర్చిపోయా. అది ఎప్పటికో కొన్ని మంత్స్ బ్యాక్, లేదంటే కొన్ని వీక్స్ తర్వాత గుర్తొస్తుంది, అరే షర్ట్ ఇది అప్పుడు వేయాల్సిందని. సో అలా ఇప్పుడు రీసెంట్గా ఎమోజీ డే అని ఉంది, దాని మీద నేను 3 years బ్యాకే ఎవ్రీ ఇయర్ ఎమోజీ డే వస్తుంది. ఎవ్రీ ఇయర్ ఒక మీమ్ క్రియేట్ చేస్తుంటే అదే ఇవన్నీ టెంప్లెట్స్, అదే కంటెంట్ వాడి. మార్నింగ్ చూసినప్పుడు ఎమోజీ డే అని చూసినాను నేను, బట్ అది రీషేర్ చేద్దాం అనుకున్న స్టోరీలో మర్చిపోయా. 3 days తర్వాత గుర్తొచ్చింది. ఓకే. సో అలా మర్చిపోతుంటాం కంటెంట్ కూడా అంతే. ఇంకా మనకి ఇంకా మీ పేజ్కి ఈ నగరానికి ఏమైంది అని ఎందుకు పెట్టుకున్నారు? అంటే మూవీ నేమ్ అదే కాబట్టి ఇంకా అదే మూవీని ఎందుకు టార్గెట్ చేశారు? లైక్ నాకు తరుణ్ భాస్కర్ అన్న మూవీస్లో పెళ్లి చూపులు అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంటే చాలా ఇష్టం, చాలా నా ఫేవరెట్. ఓకే. నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలనే థాట్ వచ్చింది కూడా పెళ్లి చూపులు చూసినప్పటి నుంచి. సో అంటే నాలో కొంచెం ఏదో మీమ్స్ చేస్తే ఎవడో ఒక 10 members రియాక్ట్ అవుతారు, రిలేట్ అవుతారు అనే థాట్ ఉండే. సో అప్పుడు ఒక మీమ్ పేజ్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ పెళ్లి చూపులు ఒకటే మూవీ పైన చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మీమ్ ప్రాజెక్ట్ లాగా, ఒక ప్రాజెక్ట్ లాగా చేద్దామనే థాట్. పెళ్లి చూపుల మీద చేద్దాం అనుకున్నాను. అప్పటికే ఇవన్నీ వచ్చేసింది. అసలు ఇంకా యూత్లో అసలు బూమ్, ఎక్కడ చూసినా మీమ్స్ హైలైట్ అవుతుంది. బట్ దీంట్లో కంటెంట్ కూడా బాగుంది, అంటే యూత్ కనెక్ట్ అయ్యే సీన్స్ చాలా ఉన్నాయి. సో దీని మీద ఎందుకు చేయొద్దని నాకు అనిపించింది. ఆ ఫ్రెండ్స్ వైబ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో ఇంకా దీని మీదే చేసేద్దాం, ఇవన్నీ మీద చేసేద్దాం. సో దీని అన్నిటికీ ఏంటి, మనం నార్మల్గా ఏదో ఒక డైలాగ్ తీసుకొని మీమ్ పేజ్ నేమ్ అనేది పెట్టేస్తారు. కానీ నా దాంట్లో స్పెషాలిటీ ఏంటి, ఒకటే మూవీ పైన మీమ్స్ చేస్తున్నాము. సో ఇది నేను ఒక ప్రాజెక్ట్లా తీసుకున్నాను. సో ఇవన్నీ మీమ్ ప్రాజెక్ట్ అలా పెట్టేసుకున్నాను ఇంకా. ఓకే, గుడ్. అసలు ఇంత ఫాలోవర్స్ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు చేయలేదు. ఆ థాట్తో స్టార్ట్ చేయలేదు కాబట్టి మేబీ ఫాలోవర్స్ వచ్చారేమో. ఇది ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ చెప్పే మాటే, ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ వస్తారు, అది ట్రూ. నిజంగా చేసే వాళ్ళకి అసలు రారు, ఎందుకో తెలియదు. మనం ఏదైనా థాట్ ఏంటంటే ఒక న్యాచురల్గా ఫ్లో అవ్వాలి. ఇప్పుడు మనం ఒక మూవీ తీస్తున్నాం అనుకోండి, ఫస్ట్ డైరెక్టర్ మోటివ్ ఏముండాలంటే, నేను ఒక మంచి స్టోరీ చెప్తున్నా, ఒక మంచి కథ చెప్తున్నా అనే మోటివ్ నుంచి స్టార్ట్ అయినవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. సక్సెస్ కమర్షియల్లీ అవ్వకపోయినా చూసే ఆడియన్స్ మాత్రం టచ్ చేస్తాయి ఆ హార్ట్ని. సో ఒక బుక్ రైటర్ కూడా అంతే, సేమ్. నేను ఒక మంచి స్టోరీ చెప్దామని స్టార్ట్ చేస్తే మంచి బుక్ అవుతుంది, చదివే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. అది కమర్షియల్లీ వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ. సో సేమ్ లైక్ ఇంతే, మనం ఇప్పుడు నేను బాగా ఎర్న్ చేయాలని మీమ్ పేజ్ స్టార్ట్ చేస్తే నాకు అంత రీచ్ రాదు. సో నా కంటెంట్ మెయిన్ నాకు. సో నేను ఆ వచ్చే కామెంట్స్ కానీ, వచ్చే రీచ్ కానీ, వాళ్ళు రియాక్ట్ అయ్యే విధానం కానీ, సో అవే నాకు మెయిన్ మోటివ్, నాకు పుష్ ఇచ్చేవి అవే. సో నేను దాంట్లో వెళ్తాను అనమాట, నాకు అవి హ్యాపీనెస్ ఇస్తాయి. అది చేసుకుంటూ వెళ్తాను, రీచ్ వస్తుంది, అదొక యాడ్ ఆన్. మంచి కామెంట్స్ వస్తుంది, మంచి అప్రిషియేషన్ వస్తుంది, అవన్నీ యాడ్ ఆన్స్. సో అలా చేసుకుంటూ వచ్చిందే కానీ ఫస్ట్ ఇలా అవ్వాలి అనే థాట్ అప్పట్లో అయితే అసలు లేదు. ఇంకా అప్పుడు ఏదో టైంపాస్ కోసం కదా చేసింది. లాక్డౌన్లో ఏం చేయాలి, ఇంకా ఏదోటి చేద్దాం మనకు ఉన్న టైంలో అని స్టార్ట్ చేసింది.
జీరో అసలు. బట్ ఇవన్నీ మీమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్ నిజంగానే చేంజ్ అయిపోయింది. ఓకే. ఫస్ట్ వైరల్ అయిన మీమ్ ఏంటి? అంటే బాగా వైరల్ అయిందంటే లాక్డౌన్లో ఇవన్నీ పైన కోవిడ్ పైన వేసింది. ఓకే. లైక్ దాంట్లో ఇంకా కోవిడ్ అయిపోయింది, మాస్క్ తీసేస్తున్నా అన్నట్టు ఒక సిచ్యువేషన్ ఉంటుంది. సో దాంట్లో డైలాగ్ కూడా ఉంటుంది అనమాట, ఓకే. ఇదే ఎందుకే నేను ఇంకా ఎందుకే వదలలేక వెళ్ళిపోతున్నా అని, కోవిడ్ వైరస్ మనతో అన్నట్టు ఒక చిన్న సిచ్యువేషన్ ఉంటుంది. అది పోస్ట్ చేసిన 2 daysలోనే 1 million 2 million అలా వెళ్ళిపోయింది. ఓకే. ఫుల్ వైరల్ అనమాట. దాని షేర్స్ కూడా lakhsలో ఉంటాయి, 30 lakhs షేర్స్ ఏమో ఉంటాయి దానికి. సో అది చూసి ఇవన్నీ టీంలో ఉన్న అభినవ్ గోమటం అన్న కౌశిక్ క్యారెక్టర్ చేసిన అతను పర్సనల్గా మెసేజ్ చేసి బ్రో ఇది నాకు సెండ్ చేయండి అని చెప్పి తన అకౌంట్లో పోస్ట్ చేసుకున్నాడు, మళ్ళీ నాకు క్రెడిట్ ఇచ్చి. ఓకే. సో మళ్ళీ ఆయన దాంట్లో కూడా మళ్ళీ మిలియన్, ఎందుకంటే ఆయనకి ఆఫ్ కోర్స్ ఆయనకి ఫాలోయింగ్ ఉంటుంది. సో అలా అయిపోయినవి, ర్యాండమ్గా అయినవే ఉన్నాయి చిన్న చిన్న సిచ్యువేషన్స్. అలా మీరు చాలా మీమ్ పేజెస్ క్రియేట్ చేశారు, ఫైనల్లీ ఇది మీకు గ్రో ఇచ్చింది కదా, లైఫ్ ఇచ్చింది. లైఫ్ ఇచ్చింది అంటే చాలా పగడబందీగా ప్లాన్ చేశారు మైక్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత మాట్లాడినా మీరు ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటున్నారు, అర్థం అయిపోయింది నాకు. నా నరాల్లో అంత పాజిటివిటీ, నరాల్లో ఉంది. బ్లడ్ లేదా అయితే? బ్లడ్ ఉంది, దాంట్లో సగం ఇవన్నీ సగం పాజిటివిటీ. ఇవన్నీ ఏంటి అసలు? ఈ నగరానికి ఏమైంది, ఈ నగరానికి ఏమైంది, షార్ట్ కట్ అంతే, ఇంకా ఇవన్నీ అంతే. అసలు మూవీస్లో ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? లైక్ నేను సినిమాటోగ్రఫీలో డిఎఫ్టెక్ అని కోర్స్ చేశాను, 1 year డిప్లొమా. ఓకే. సో ఇంకా దాంట్లో అంటే నేను కొంచెం అసిస్టెంట్గా పని చేయాలి, ఆ నాలెడ్జ్ సెట్ నాలెడ్జ్ కావాలి, తర్వాత మూవీస్కి వర్క్ చేయాలి. ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ చేస్తుండే, బట్ నేను ఇప్పుడు ఒక మూవీ హ్యాండిల్ చేయాలంటే మాత్రం నాకు సెట్ ఎక్స్పీరియన్స్ కావాలి. అవును. సో అలా ఇంకా నేను అప్పుడు చదువుతుండే అందరినీ డిఓపిస్ని, ఇలా నేను చేశాను ఈ షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవని. బట్ మనం పాజిటివిటీ అంటాం కదా, నేను చాలా పాజిటివ్గా ఉన్న పర్సన్స్లో ఇది యాక్చువల్గా ఈ మూవీలో నేను ఇప్పుడు చేస్తున్న కే ర్యాంప్ మూవీలో కూడా నాకు వచ్చింది ఎలా అంటే నా ఫాలోవర్ నుండే వచ్చింది. ఓకే. వన్ గుడ్ పర్సన్, నేను అతనితో పాజిటివ్గా ఉంటా, అతను నాతో పాజిటివ్గా ఉంటా. చెప్పకూడదా? సో అతను మెసేజ్ చేశాను, నేను ఒక స్టోరీలు కట్ చేసి పోస్ట్ చేశాను ఇన్స్టాలో. తను చూసి తనే కాల్ చేసి బ్రో ఇలా ఒక మూవీ స్టార్ట్ అవుతుంది, మీరు డిఓపి టీంలో జాయిన్ అవ్వచ్చు, కావాలంటే నేను రిఫర్ చేస్తానని ర్యాండమ్ పర్సన్ లాగా ఆయన రికమెండ్ చేశాడు అనమాట. ఓకే. తను డిఓపి సార్ది నెంబర్ ఇచ్చాడు, నేను కాల్ చేశాను. అలా చాలా అంటే చాలా ఈజీగా అయిపోయింది. దీంట్లో అసలు నథింగ్, అంత స్ట్రెస్ తీసుకుంది ఏం లేదు, అంత ట్రై చేసింది ఏం లేదు. సో ఉన్న పాజిటివిటీ వల్ల వచ్చిన ఛాన్స్ లాంటిది. తను ఎవరు అని అంటే మళ్ళీ కట్ చేస్తే ఆ మూవీ చేస్తున్న డైరెక్టర్ వల్ల తమ్ముడే. అది నాకు ఆ తర్వాత మూవీలో జాయిన్ అయిన తర్వాత నాకు తెలిసింది. ఓకే. నాకు అప్పటి వరకు తెలీదు. సో అలా మీమ్ పేజ్ నుంచి వచ్చిన ఛాన్స్ అనే చెప్పొచ్చు. ఓకే. బట్ నేను మీమ్ పేజ్ నుండి ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు. నాకు ఇలా మీమ్ పేజ్ ఉంది, నేను ఇలా సినిమాటోగ్రఫర్, నాకు ఛాన్స్ ఇవ్వండి అని ఎవరు ఎప్పుడు అనలేదు అనమాట. మీకే ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకేం అవసరం చెప్పండి. అంటే ఐ మీన్ నేను ఒక దగ్గరికి వెళ్తున్నా అంటే నేను ఈ పేజ్ ఫాలోయింగ్ ఎప్పుడు వాడను, అఖిల్ అనే నా నేమ్ వాడుకొని మాత్రం వెళ్తానని చెప్తున్నా. ఓకే. ఇప్పుడు నేను మూవీకి అవ్వాలంటే నాకు పేజ్ ఉంది, ఇది ఉంది అనే దానికి కాకుండా నేను ఒక కోర్స్ చేశాను, 2 షార్ట్ ఫిల్మ్ చేశాను, చూడండి నచ్చితే నాకు ఛాన్స్ ఇవ్వండి అసిస్టెంట్గా, ఈ టైప్లో అప్రోచ్ అవుతాను నేను. సో అలా అది ఎప్పుడు పెద్దగా యూజ్ చేయలేదు నేను. ఓకే. షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను అన్నారు కదా, ఏమేమి చేశారు? అంటే మేము ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మా ప్రాజెక్ట్ ఫిల్మ్స్ చేయాలి. సో దాంట్లో యాడ్ ఫిల్మ్ చేస్తుండే డైరీ మిల్క్ పైన. ఓకే. డైరీ మిల్క్ పైన కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనుకొని స్పాటిఫై మీద ఒకటి చేశాను. తర్వాత డైరీ మిల్క్ పైన ఒక 2 యాడ్స్ చేశాను. అవన్నీ FTH ఫిలిం స్కూల్ ఛానల్లో ఉంటాయి అన్నమాట. తర్వాత ఒక పెద్ద షార్ట్ ఫిల్మ్ లిప్స్టిక్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఓకే. తర్వాత ఇంకొన్ని అడ్వర్టైజ్మెంట్ లాగా, అంటే గౌట్ రిలేటెడ్ PSS ఉండేవన్నమాట మాకు, హెల్మెట్ యూజ్ చేయాలని అవేర్నెస్ షార్ట్ ఫిల్మ్స్ అవి చేస్తుండే. ఓకే. అలా ఇంకా మల్టిపుల్ చేశాను, అంటే అంత చెప్పుకోదగ్గ లేదు. లిప్స్టిక్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, దానికి చాలా అవార్డ్స్ వచ్చాయి. ఓకే. ఇంకా
అది కూడా సేమ్ FTH ఫిల్మ్ స్కూల్ ఛానల్లో ఉంటుంది. అలా మల్టిపుల్ ఇంకా చేసిన ప్రాజెక్ట్స్ ఇంకా ఉన్నాయి, ఎడిటింగ్ అవుతా ఉన్నాయి. ఓకే. మేబీ నేను మూవీ చేసి అది అయిపోయే వరకైనా రిలీజ్ అవుతాయేమో చూడాలి. ఈ మెయిన్ స్పేస్కి మొత్తం వే ఆఫ్ మొత్తం నడిపించడం అంతా మీరేనా, మీ ఫ్రెండ్స్ ఏమైనా సపోర్ట్ చేస్తారా మీకు? అది ఏమి ఉండదండి, మొత్తం మీరే? మొత్తం నేనే, ఇంకా వన్ అండ్ ఓన్లీ. చూడండి. వన్ అండ్ ఓన్లీ నేనే. అంటే ఐడియాస్ చూడడం దగ్గర నుండి, థాట్ నుంచి ఎడిటింగ్, డిజైనింగ్, ఎవ్రీథింగ్, ప్లానింగ్. ఫ్రెండ్స్ ఏమైనా థాట్స్ ఇస్తుంటారా మధ్య మధ్యలో, ఇలా చేయి అలా చేయని? ఫ్రెండ్స్ అంటే డైరెక్ట్గా ఎవరు ఇవ్వరు, ఇండైరెక్ట్గా. ఓకే. ఇప్పుడు మనం ఫ్రెండ్స్లో కొన్ని సిచ్యువేషన్ జరుగుతూ ఉంటాయి, అవును, అవే మనం చేసే మీన్స్. ఇండైరెక్ట్గా మాత్రం వాళ్ళ నుండి లేపేయడం, ఇంకా లైఫ్ నుండి లేపేసిన మీన్సే అన్ని సిచ్యువేషన్స్ అన్ని. ముందు ఇలా ఎన్ని పేజెస్ క్రియేట్ చేశారు మీరు? చిన్న చిన్న పేజెస్ ఉండేవి, 1500 ఫాలోవర్స్, 1000 ఫాలోవర్స్, అలా 2-3 మీమ్స్ ట్రై చేస్తుండే ఒక దానిపైన, అలా లేకుండా. మరి అవి రీచ్ కానివి ఇది ఎట్లా రీచ్ అయ్యింది? అంటే అప్పుడు ఎలా అయిపోయిందంటే టూ మెనీ మీమ్ పేజెస్ ఉన్నాయి, అంటే దానిలో యూనిక్నెస్ ఏం లేదు. ఓకే. సో ఆ యూనిక్నెస్ లేకపోవడం వల్ల ఇది చాలా వెరీ నార్మల్ దానిలో ఉంది. కొంచెం ఆ యూనిక్నెస్ ఉండాలనేది అర్థమైంది నాకు. ఓకే. ఏదైనా యూనిక్గా చేయాలి, స్టాండ్అవుట్ అవ్వాలంటే, ఆర్ మనకు రావాలనంటే యూనిక్నెస్ ఉండాలని, కొత్త ఐడియా ఏదైనా ప్లాన్ చేయాలని అది ఉండే. ప్యారల్గా చేస్తుండే, ఇది ర్యాండమ్గా వచ్చిన థాట్. ఓకే. బట్ ఐడియా ఎలా వచ్చిందంటే నాకు తెలియదు, యాక్చువల్గా వచ్చింది, చేశాను అంతే ఇంకా. బట్ ఏంటి, ఒక మూవీ పైన అన్ని మీమ్స్ చేయడం, ఇప్పుడు నేను ఒక 1700 మీమ్స్ చేశాను చూడండి, చెప్పుకోవడానికి ఎంత ఇది ఉందో. సో అలా గర్వపడుతున్నారు. గర్వం అనేది ఏం లేదు, కానీ హ్యాపీ ఉంటుంది. ఎందుకు ఉండదు చెప్పండి, మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అవి ఇంకా అవన్నీ సెకండరీ కింద అనుకుంటాను నేను. ఎంతసేపు దానికి రీచ్ ఎలా తెప్పియాలి, మంచి కంటెంట్ వస్తుందా లేదా, ఫన్నీగా, నాకున్న ఫాలోవర్స్ చూసి అది నవ్వుకుంటున్నా లేరా, పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి లేదా, ఇది మాత్రం చూస్తాను. ఓకే. వ్యూస్ వస్తూ ఉంటాయి, అంటే ఇంకా కొన్ని వీడియోస్కి అయితే తెలియదు అసలు, ఎవరో పంపిస్తారు, బ్రో ఏంటి బ్రో ఇన్ని వ్యూస్ అంటే, అప్పుడు చూసే వరకు తెలియదు. ఓకే. ఎందుకంటే నాకు మీమ్ ప్రాజెక్ట్ ఒకటే కాదు కదా, నేను ఏంటి ఇంకా నా కెరీర్ అంతా సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్లో ఉంది. ఓకే. ఇది నేను నా డైలీ మనం ఏదో మార్నింగ్ ఏంటి టిఫిన్ చేస్తాం, లంచ్ చేస్తాం, అలాగా ఇది లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఇంకా ఓకే. 5 years నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా టార్గెట్ అంటూ ఏం ఏం పెట్టుకోలేదు, ఉండదు, జస్ట్ ఎప్పుడు ఏ ఐడియా వస్తే అది చేసేయడం అంతే. అంతే. దీని నుంచి వచ్చే రీచ్, అప్రిషియేషన్ అంతా నాకు వచ్చే పాజిటివిటీ, ఒక బూస్టప్ అనమాట, అంతే. ఓకే. సో దీని నుండి ఇంత సంపాదించాలి ఇదంతా ఏముండదు. యాక్చువల్లీ దీని నుండి ఎర్న్ చేయాలంటే గుడ్ అమౌంట్, ఒక మంత్లీ శాలరీ, ఓకే, అంతకన్నా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు నాకున్న రీచ్కి. బట్ నేను ఆ ఎర్నింగ్ అంతా పక్కన పెట్టేసా. యాక్చువల్లీ మీమర్స్ని సినిమా వాళ్ళు యూస్ చేసుకుంటారు కదా, అది నిజమేనా? ఎక్కడ విన్నామంటే మనం కన్నప్ప టైంలో చాలా విన్నాం, మీమర్స్ ద్వారా కావాలని విష్ణు గారే వేయించారు అని. సో అది నిజమేనా? అంటే ఎలా, అర్థం కాలేదు. మీమర్స్ కావాలని విష్ణు గారు అతని మీద అతనే వేయించుకున్నారు మీమర్స్ చేత అని, నిజమేనా అది? కన్నప్ప వాళ్ళ గురించి నేను చెప్పలేను. ఓకే. యూజువల్లీ అవ్వచ్చు, అట్లే అర్థం చేసుకుంటాం. వాళ్ళ గురించి నేను చెప్పలేను, నాకు తెలీదు. బట్ మీమ్స్లో అలా అంటే కొంచెం జరుగుతూ ఉంటుంది, PR టీమ్ అనే ఉంటారు. సో వాళ్ళ లైక్ ఇప్పుడు మూవీ వచ్చింది, దీని గురించి కొంచెం పాజిటివ్గా చేయండి, అలా చేపిస్తూ ఉంటారు. నా మీమ్ పేజ్లో అలా అవ్వదు. ఓకే. బట్ అలా జరుగుతుంది, నిజంగానే జరుగుతుంది. ఇప్పుడు లైక్ ఇంకా ఎవ్రీథింగ్ అండ్ సోషల్ మీడియా కానీ ఎవ్రీథింగ్ ప్రమోట్ చేయాలి. ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేస్తారు, పబ్లిసిటీ కదా, అంతే కదా. సో సోషల్ మీడియా ఉంది, పబ్లిసిటీని కొంచెం వాళ్ళు క్యాష్ ఇచ్చేసి అటు ఇటు చేసేసి కొంచెం నెగిటివ్ ఉన్నదాన్ని కొంచెం పాజిటివ్ చేపించవచ్చు, పాసిబిలిటీ ఉంది అలా. సో అందరూ చేస్తారు, అందరి వల్ల అవుతుందని కాదు, కానీ ఉండొచ్చు. మరి వాళ్ళు మీమర్స్ని అంతగా యూస్ చేసుకున్నప్పుడు సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇవ్వాలి అన్న థాట్ ఏమైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందా మీకు? నాకు అనిపిస్తుంది, మా ఫాలోవర్స్ కూడా అనిపించింది. సో వాళ్ళందరూ తరుణాన్ని ట్యాగ్ చేసి 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 ఫైనల్గా INE 2లో రోల్ వచ్చేలాగా చేశారు నాకు. ఓకే. హ్యాపీ, దానివల్ల అయితే సూపర్ హ్యాపీ నేను. అంటే అనిపిస్తుంది, ఇవ్వకపోవడానికి రీజన్ కూడా ఉండొచ్చు.
ఇప్పుడు మీమ్స్ చేసిన వాడికి యాక్టింగ్ వచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు మూవీలో యాక్ట్ చేయడం అనేది చాలా అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక సెట్లోనే 50 to 100 మెంబర్స్ ఉంటారు. అంతమంది పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ వచ్చేసి యాక్టింగ్ చేస్తా అని వాళ్ళ టైంని వేస్ట్ చేయలేరు కదా. సో అందుకే ఇంకా సినిమాల్లో ఏంటి ప్రొఫెషనల్ యాక్టింగ్ నేర్చుకొని అది చేస్తున్న వాళ్ళని తీసుకుంటారు. సో మీమ్స్కి ఇస్తే బాగానే ఉంటుంది వాళ్ళ టాలెంట్. అంటే కొంతమంది ఉన్నారు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండి కొంచెం రీల్స్ చేసి, అలాంటి వాళ్ళకి నిజంగానే యాక్టింగ్ ఛాన్సెస్ వస్తున్నాయి. సో మేబీ నా EN2లో నా రోల్ వచ్చి రిలీజ్ అయ్యి మేబీ అది కొంచెం అవ్వచ్చు. అలాంటిది ఏమైనా కంటిన్యూ అవ్వచ్చు, చూద్దాం. మీరు అనుకున్నట్టు సినిమాటోగ్రఫీ ఎన్ని మూవీస్ చేశారు మీరు? 2 మూవీస్ అండి. 2 మూవీస్. ఫస్ట్ మూవీ వచ్చేసి బ్యూటీ అని అంకిత్ కొయ్య హీరో దాంట్లో. ఓకే. సో దాంట్లో సాయి కుమార్ దారా అని ఆ DOP దగ్గర చేశాను ఒక లాస్ట్ షెడ్యూల్. ఇప్పుడు కిరణ్ అబ్బవరం గారిది కేరాంప్ మూవీలో చేస్తున్నాను సతీష్ సార్ దగ్గర. సో ఇది త్రూ అవుట్ ఫుల్ మూవీ ఉన్నాను నేను. ఓకే. ఆల్మోస్ట్ మూవీ అయిపోయింది. ఇంకా కొన్ని డేస్ షూట్ అయితే అయిపోతుంది. ఓకే. సో ఇది లైక్ నాకు ఒక బెస్ట్ మూమెంట్ ఏంటంటే లైక్ కిరణ్ అబ్బవరం గారితో వాళ్ళు పర్సనల్గా మీమర్స్ అందరినీ స్పెషల్ గెస్ట్ కింద ఇన్వైట్ చేస్తే పర్సనల్ లంచ్ చేసిన పర్సన్ నేను. ఓకే. సో ఇప్పుడు అతని మూవీలోనే వర్క్ చేస్తున్నాను ఒక టెక్నీషియన్గా. ఓకే. సూపర్ హ్యాపీ నేనైతే అలా. ఇప్పుడు మీరు పర్సనల్గా కలిసిన అన్నారు కిరణ్ అబ్బవరం గారికి, ప్లస్ అతను ఏమైనా ఛాన్సెస్ ఇవ్వడం ఏం జరగలేదా? అంటే సినిమాటోగ్రఫీలోనే రన్ అవుతారా, యాక్టింగ్ పరంగా కూడా ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? చెప్పలేమండి. లైఫ్ ఏమి ఇస్తుందో అది తీసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే. చూద్దాం. అంటే నేనేం ప్రొఫెషనల్ యాక్టర్ కాదు, కానీ చిన్న ఆలోచన ఉంటుంది కదా. యా. సో ఈ ఒక మూవీ చేస్తే నవ్వుతున్నారంటే అర్థమైంది. ఒక మూవీ చేస్తే నాకు ఉంది. నాకే ఇప్పుడు ఏంటి నేను కెరీర్లో గ్రోత్ ఏదో చేయాలని నాకు ఉంది. లైక్ యాక్టింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్. ఓకే. బట్ నా మీద నాకు ఇంకా అంత కాన్ఫిడెన్స్ రాలేదు. ఇప్పుడు నేను ఒక మూవీకి వర్క్ చేస్తున్నాను, మూవీస్ హ్యాండిల్ చేయగలను మెయిన్ DOPగా అనే కాన్ఫిడెన్స్ నాకు వస్తుంది. అలా ఒక మూవీ చేస్తే రావచ్చు మేబీ. ఈ మూవీ చూసి ఇంకేదన్నా వస్తే చెయ్యొచ్చు. అలా వెళ్ళొచ్చు అంతే. ఇంకా లైఫ్ ఏమి ఇస్తుందో మనకు తెలీదు. వచ్చిన ఛాన్స్ పట్టుకొని వెళ్ళిపోవడం అంతే. ఇంకా వెళ్తూ ఉండాలి, ఏటో అయిపోతుంది. నేను అనుకోలేదు ఇప్పుడు ఒక ఇంటి మీమ్ పేజ్ లేకముందు నార్మల్. సో మీమ్ పేజ్ వచ్చింది, కొన్ని సెలబ్రిటీ మీట్స్కి గెస్ట్కి వెళ్ళాను, కొంచెం రీచ్ వచ్చింది. తర్వాత ఏదో ఫిల్మ్ స్కూల్కి వెళ్ళాను, అక్కడ నుండి మూవీ సెట్స్కి వెళ్ళాను. సో అలా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది స్టేజెస్లో. ఓకే. త్వరలో హీరో అయిపోతారు. హీరో అని కాదండి, యాక్టర్ అయితే చాలు. యాక్టర్ అయితే చాలు. యాక్టర్ హీరో దాంట్లో అంత వద్దు ఇంకా. ఓకే. యా. ఇప్పుడు ఒక డైరెక్టర్ విజన్ వేరేలా ఉంటుంది, మీ విజన్ వేరేలా ఉంటుంది కదా, అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? లైక్ ఒక మంచి సినిమాటోగ్రఫర్ చేసేది ఏంటంటే, చేయాల్సిన జాబ్ ఏంటంటే డైరెక్టర్కి ఉన్న విజన్ని స్క్రీన్ పైనకి తీసుకొని రావడమే మెయిన్. DOPగా సినిమాటోగ్రఫర్గా మెయిన్ ప్రయారిటీ అనమాట. అవును. సో మెర్జ్ అవ్వాలి, అతనికి ఏం కావాలో తెలుసుకొని అలాంటి విజువల్స్, ఆ స్టోరీ అనుకున్న ఎమోషన్ కన్వే అయ్యేలా లైటింగ్ కానీ కెమెరా మూమెంట్స్ కానీ అది కన్వే చేయడమే మెయిన్ DOP మెయిన్ ప్రయారిటీ. ఓకే. ఇంకా అంటే లైక్ అంత అర్థమవకపోవడానికి ఏముండదు, ఎందుకంటే త్రూ అవుట్ మూవీస్ అదే టైప్లో ఉంటుంది. నేను ఇప్పుడు 1 year డిప్లొమా చేశాను దీని గురించి. త్రూ అవుట్ సినిమాటోగ్రఫీ, లైటింగ్స్, మూమెంట్స్, కెమెరాస్ ఇవి. సో అర్థమవుతుంది ఒక డైరెక్టర్ ఎలాంటి విజన్ అనుకుంటున్నాడు, ఎలాంటి స్టోరీ అనుకుంటున్నాడు, ఏం ఎమోషన్ అవుతుంది. సో అది కన్వే చేయడం అది ఇంకా అది జాబ్ కాబట్టి చేసేస్తూ ఉంటారు అంతే. అంతేగాని సీక్రెట్ ఏం చెప్పట్లేదు మాకు. అంటే డిస్కషన్స్ చాలా అవుతాయి కదండి. మీరు ఏమైనా డైరెక్టర్కి చెప్పడం జరుగుతుందా, ఇలా చేస్తే బాగుంటుందా? ఇది తీసుకుంటారా వాళ్ళు అసలు సజెషన్? తీసుకుంటారు. అది లైక్ ఇంకా కాంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్టర్ ఇలా ఒకటి అనుకుంటారు, ఓకే దీన్ని ఇలా చేద్దామని సినిమాటోగ్రఫర్ చెప్తారు, లేదు ఇలానే చేద్దామని ఆయన చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, ఒక ఐడియా చెప్పాను ఇలా చేద్దామని. ఎందుకు చెప్పాను, దాని వెనకాల రీజన్ ఏంటనేది నా దగ్గర ఉంటే నేను చెప్పగలిగితే డైరెక్టర్ వింటాడు.
ఓకే దీంతో వెళ్దామని. మ్మ్. సో బోత్ డిస్కషన్ అంతా అయ్యి పెద్ద పోట్లాట ఫైట్ జరిగి మ్మ్. తర్వాత వచ్చేది అవుట్పుట్టే మూవీ. ఓకే. చాలా జరుగుతూ ఉంటాయి సెట్స్లో కూడా, ఫైట్స్ జరుగుతూ ఉంటాయి అవన్నీ ఇంకా. మ్మ్. సో అది అన్ని మూవీస్లో ఉండేది. ఓకే. యా ఇప్పుడు సెట్స్ లో చాలా వరకు ఫైట్ మాస్టర్స్ చనిపోవడం ఇట్లా జరుగుతుంది కదా, ఇలా మీరేమైనా చూసారా లైవ్ లో? పడిపోవడం, ఇలా దెబ్బలు తగలడం. దెబ్బలు తగ్గడం అయితే చూశాను మ్మ్. మా సెట్స్లోనే. లైక్ ఫైట్స్లో ఇంకా వెరీ కామన్, అది ఇంకా కామన్. వెరీ కామన్. సింపుల్ గా చెప్తున్నారు. అంటే పార్ట్ ఆఫ్ జాబ్ కదండి అంతే. మ్మ్. ఇప్పుడు మేము వర్క్ చేస్తాము, మేము సమ్ మెటల్ ఎక్విప్మెంట్స్తో వర్క్ చేస్తాము. మ్మ్. మాకు కట్టర్స్ కట్ అవ్వడం కానీ మ్మ్. ఆర్ మేము కొన్ని క్యారీ చేస్తున్నప్పుడు కాళ్ళ మీద పడడం కానీ వెరీ కామన్. ఇంకా చేస్తూ వెళ్ళడం అంతే. మేము చేసేది హెవీ హార్డ్ వర్క్ కాబట్టి మ్మ్. కామన్. అంత పెద్ద యాక్సిడెంట్లు నేను చూడలేదు, ఎందుకంటే అన్ని మూవీస్లో నేను వర్క్ చేయలేదు. ఓకే. బట్ అదైతే ఇంకా పార్ట్ ఆఫ్ అవర్ జాబ్. ఓకే. వాటన్నిటికీ సిద్ధమయ్యి కొంచెం చేద్దామని వచ్చిన వాళ్ళే ఉంటారు మూవీస్లోకి. మ్మ్. అన్నీ ఇంకా ఫ్యామిలీని పక్కన పెట్టేసి మ్మ్. ఎంత హార్డ్ వర్క్ అయినా చేయాలి, స్క్రీన్ పైన ఒక నేమ్ చూసుకోవాలి, మ్మ్. హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఆర్ అంతో ఇంతో కొంచెం ఎర్న్ చేయాలనే దాని నుండే వస్తారు ఇంకా. మ్మ్. ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్న మూవీకి మీ నేమ్ వచ్చిందా మరి స్క్రీన్ పైన? లైక్ అంటే ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు, బట్ ఫస్ట్ అది కూడా అవ్వలేదు. ఓకే. వస్తుంది, ఆ డే కోసమే వెయిటింగ్ Waiting. యాక్చువల్గా. Okay. స్క్రీన్ పైన నా నేమ్ చూసుకోవాలని. మ్మ్. మా పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అది చూసి. సో అలా మ్మ్. ఇది చాలామంది నా మీ పేజ్ ఫాలోవర్స్ పంపిస్తూ ఉంటారు అనమాట నా పర్సనల్ అకౌంట్లో కూడా. మ్మ్. సమ్ రీల్స్ టైటిల్స్ చూసి వన్ డే నేనేముంటుంది దీంట్లో అనేది ఒక రీల్ ఏదో ఉంటుంది, చాలా వైరల్ అయింది. మ్మ్. అది పంపిస్తుండే కంటిన్యూస్గా. మ్మ్. ఓకే వెయిటింగ్ అని అనుకుంటున్నాను నేను కూడా, ఓకే. చూసుకోవాలని అలా. మ్మ్. ఇప్పుడు మూవీలో ఒక సీన్ అవుతున్నప్పుడు సడన్లీ క్లైమేట్ చేంజ్ అయ్యింది అనుకోండి, దాన్ని మీరు ఎలా కవర్ చేస్తారు? లైక్ ఇంకా లైటింగ్లోనే చేయాలి క్లైమేట్. మ్మ్. ఇప్పుడు మేము కేరళకి వెళ్ళాము, కేరళలో షూట్ జరుగుతుంది. మ్మ్. అక్కడ ఎవ్రీ టైం రైనింగ్, ఇంకా మ్మ్. ఎండ కొడుతుంది, మ్మ్. వర్షం వస్తుంది, మ్మ్. మళ్ళీ ఎండ కొడుతుంది, మళ్ళీ వర్షం వస్తుంది. సో అది ముందు క్లైమేట్ ఎలా చేంజ్ అవుతుందని అబ్జర్వ్ చేయడానికి మేము అబ్జర్వ్ చేయాలి యాజ్ ఏ అసిస్టెంట్గా. ఓకే. క్లౌడ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అన్నది. మ్మ్. సో ఇప్పుడు చేంజ్ అవ్వబోతుంది అన్నప్పుడు ఇంకా ముందు నుంచే దానికి ప్రిపరేషన్స్. ఓకే. సో లైటింగ్లో కానీ మ్మ్. అవన్నీ తీసుకుంటూ ఉంటాం ముందే. ఇంకా ఓకే. లైటింగ్లో మేనేజ్ చేయడం అంతే. ఓకే. బయట జరుగుతుంది అనుకోండి, ఆ మధ్యలో వర్షం వచ్చింది, దాన్ని ఇండోర్కి షిఫ్ట్ చేయడం. స్పాంటేనియస్ ఉండాలి కొంచెం, ఓకే. స్పాంటేనియస్గా పని చేస్తేనే అవుతుంది దీంట్లో. మ్మ్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆన్ ది స్పాట్ అన్నీ మనం అనుకున్నవి వచ్చేవు. మ్మ్. సో అవుట్డోర్లో ప్రాబ్లం ఉందంటే దాన్ని ఇండోర్కి షిఫ్ట్ చేయడం ఇలా మ్మ్. అలాంటి అంతేగాని సీక్రెట్ ఏం చెప్పట్లేదు అసలు. ఏం మారుస్తారు కెమెరాలో, అసలు ఏం పెడతారు, ఎలాంటి లైటింగ్ యూస్ చేస్తారు? లైట్ ఇప్పుడు టెక్నికల్గా అంటే అంతే అండి. కెమెరా వెనకాల జరిగేవి కొన్ని కెమెరాలో ఇన్బుల్డ్గా షూట్ చేసేవి ఉంటాయి, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్లో చేసే మ్యాజిక్స్ ఉంటాయి. మ్మ్. ఆ నిజంగానే magic కొన్ని ట్రిక్స్ ఒకటైనా ఉంటాయి. చెప్పండి. లైక్ ఇప్పుడు ఎక్స్పోజర్లో ఉందనుకోండి, ఇప్పుడు ఎండలో షూట్ చేసాం, నెక్స్ట్ షాట్కి అంతా మబ్బులు పట్టేసింది, లో ఎక్స్పోర్ వచ్చేసింది అనుకోండి, మ్మ్. ఉన్న లైట్స్తో పుష్ చేసి ఆ లైట్ అప్ చేయడం. ఓకే. లేదు అని అంటే ఆ షాట్ అలానే తీసేసి అది డిఐలో దీన్ని మ్యాచ్ చేయడం. డిఐలో ఎక్స్పోజర్స్ కలర్స్లో మ్యాచ్ చేస్తాను అనమాట. ఓకే. సో ఉంటాయి అలా చాలానే ఉంటాయి. ఇంకా డిఐలో చేసే మ్యాజిక్స్, సీజీలో చేసే మ్యాజిక్స్ మ్మ్. ఇంకా ఓకే. ఇప్పుడు ఆర్టిస్టులు చాలా టేక్స్ తీసుకుంటూ ఉంటారు కదా, చిరాకు వస్తుందా మీకు? వచ్చిన ఏం చేయలేమంటారు. వస్తుంది. అవును నిజంగానే. అంటే ఇంకా మన సెట్లో ఏంటంటే అసిస్టెంట్ రోల్ కాబట్టి మనం ఏం చేయలేం నిజంగానే, మ్మ్. బట్ నిజంగానే వస్తుంది. మ్మ్. అది యాక్టర్స్ కూడా ఉంటుంది. ఓకే. ఇంతమంది చూస్తున్నారు వీళ్ళ ముందు రీటేక్ చేస్తున్నట్టే వాళ్ళకు ఉంటుంది. అవును ఉంటుంది. ఎందుకంటే మినిమం 60 to 70 పీపుల్ ఉంటారు ఒక షార్ట్ జరిగే దగ్గర, అంతమంది వర్క్ చేస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో. మ్మ్. నాట్ ఓన్లీ ఎవ్రీ టైం అందరూ అనుకోవచ్చు, అలానే అనుకోవచ్చు, మ్మ్. ఇంకా ఉంటుంది అలా. మ్మ్. వీడికి యాక్టింగ్ రాదు అది ఇది అనుకునే వాళ్ళు ఉంటారు, ఓకే. ఫ్రస్ట్రేట్ అవుతారు. మ్మ్. మెయిన్ మినిమం ఎన్ని టేక్స్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు? అది ఇంకా యాక్టర్స్ని బట్టండి. అంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా. ఇప్పుడు కొన్నిసార్లు టేక్స్ అనేవి ఎలా అవుతాయంటే, మ్మ్. కొన్నిసార్లు కెమెరా ప్రాబ్లం ఉండొచ్చు, ఫోకస్ ఇష్యూస్ అవ్వచ్చు, మ్మ్. లైటింగ్ అవ్వచ్చు, మ్మ్.
ఏదైనా కెమెరా మూమెంట్లో అవ్వచ్చు. కొన్నిసార్లు ఆర్టిస్ట్ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇది ఇంకొంచెం చేద్దాం బెటర్మెంట్ అవ్వచ్చు, డైరెక్టర్ సైడ్ నుండి ఉండొచ్చు. ఆ యాక్టర్స్కి అంత ఫీల్ రాకపోవచ్చు, వన్ మోర్ అని యాక్టర్స్ చెప్తారు. ఓకే. ఆర్ కొన్నిసార్లు యాక్టింగ్ బాగుంది, లైటింగ్ బాగుంది, అన్నీ బాగుండొచ్చు, హీరో లుక్లో ఏదో హెయిర్ ఇలా ఉండవచ్చు, మేకప్ ఏదో చేంజ్ అవ్వచ్చు, ఇలా మల్టిపుల్ ఉన్నాయి, సౌండ్ ప్రాబ్లం రావచ్చు. సో దీంట్లో దేనివల్ల అయినా రీటేక్ అవ్వచ్చు. ఓకే. బట్ మెయిన్ లీడ్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా ఫాస్ట్గానే చేసేస్తారు. 1 to 3 టేక్స్ అంతకన్నా తీసుకోరు. ఇంకా చిన్న చిన్న రోల్స్ వాళ్ళు ఇంకా చేస్తూ ఉంటారు. అంటే అది ఆల్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ కదా, ఎలాంటి అవుట్పుట్ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ రావాలన్నది. డిఫరెంట్ మూవీస్, డిఫరెంట్ సెట్స్ అలా. ఇంకా కెరియర్ మీద మొత్తం ఫోకస్ ఉందా, లేకపోతే ఎంజాయ్ చేద్దాం లైఫ్ కొన్నాళ్ళు అని ఏం లేదా మరి? ఇప్పుడు చేస్తుండే అదే. గర్ల్ ఫ్రెండ్స్ ఏమైనా ఉన్నారా? అలా లేదండి, ఉన్నా చెప్పను ఇక్కడ. గర్ల్ ఫ్రెండ్స్ లేరు, గర్ల్ ఫ్రెండ్ ఉందా పోనీ? అయినా చెప్పను ఇలా అడిగినా. అయితే ఉన్నారు అనుకోవచ్చు, లేరని కూడా అనుకోవచ్చు. ఎందుకు అనుకోవాలి? అంటే ఇంటర్వ్యూ ఇంట్లో వాళ్ళు చూస్తారు, సో మరి ఈ ఆన్సర్కే వాళ్ళకి అర్థమైపోద్ది. అంటే లేరు అని చెప్తున్నా. మీకు కోడలు ఉంది. మేబీ కొంతమంది ఓకే. ఇప్పుడు ఉందని చెప్పేస్తే మళ్ళీ కొంతమంది హట్ అవ్వచ్చు. సో అమ్మో, హట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారా? ఓకే. సో నో కామెంట్స్. నో కామెంట్స్. పాస్. ఓకే. మీరు అన్ని పాజిటివ్ మీమ్సే ఎందుకు వేస్తారు, ఎందుకు నెగిటివ్ వేయరు మీరు? ఎందుకంటే నా బ్లడ్లో అంత పాజిటివిటీ ఉంది కాబట్టి. అమ్మో. సో లైక్ యాజ్ ఎ పర్సన్ కొంచెం పాజిటివ్ పర్సన్ లాగా నేను ఇంకా ఫ్రెండ్స్తో ఆ చిల్లింగ్ అది ఉంటుంది, కానీ నెగిటివిటీ సైడ్ కొంచెం అటు సైడ్ నేను వెళ్ళను, నా బాడీ అంత హ్యాండిల్ చేయలేదేమో. ఓకే. అండ్ సోషల్ మీడియాలో చాలా కాన్షియస్గా ఉండాలి మనం ఏం చేసినా. నెగిటివ్గా పొలిటికల్గా కానీ అది చాలా సీరియస్ ఇష్యూగా వెళ్తుంది. సో నేను కొంచెం కాన్షియస్గా ఉంటాను. సో వెరీ సీరియస్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి వాటి వల్ల. సో మనకి ఎందుకు, ఇంకా మనది ఏంటి, మీమ్ పేజ్ రన్ చేస్తున్నాం, నాకు కావాల్సినంత పాజిటివిటీ దాని నుండి వస్తుంది. నాకు మీమ్ వేసి మంచి రీచ్ వచ్చి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి, వాళ్ళు ఉండేది అప్లోడ్ వచ్చి దానికి హ్యాపీగా ఫీల్ అయ్యి చాలు. ఓకే. నెగిటివిటీ నుంచి అవద్దు మనకి ఇంకా అనే టైప్లో కొంచెం హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దామని. ఇంకా ఓకే. కొన్ని అనుకోకుండా నెగిటివ్ సైడ్ కన్వే అవుతూ ఉంటాయి. అవును. కొన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, వచ్చే కామెంట్స్ తట్టుకోలేను, తీసేస్తాం దాన్ని. ఇంకా చూడకపోతే సరిపోతుంది కదా. అంటే నేను వేసే వాటిలో కొన్ని నెగిటివ్ వచ్చినవి వాటికి కామెంట్స్ వస్తాయి. సో ఎందుకు వచ్చింది లొల్లి అని ఇంకా తీసేస్తాను నేను. ఓకే. కొన్నిసార్లు యాక్టర్స్ నుంచి కూడా వస్తుంది, మూవీ టీం నుంచి, బ్రో ఇదేదో రాంగ్గా కన్వే అవుతుంది తీసేవా, తీసేస్తాను. అలా జరిగినవి ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి. రీసెంట్గా అభినవ్ గుమ్మటం అన్నతో ఒక మీమ్ వేసాను అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారిది ప్లస్ గోముటం అన్నదే. సో లైక్ ఒక ఫన్నీగా వేసాను నేను. ఏమని వేసారు? ఒక సీన్ జరిగే దాని మీద, అంటే ట్రెండింగ్ ఒకటి ఉంది కదా, వావ్ ఇట్స్ నైస్ అనేది ఒక డైలాగ్ ట్రెండ్ అయింది, దాంతో వేసా అన్నట్టు నేను. ఓకే. అది కొంచెం నెగిటివ్గా అనిపించింది. అభినవ్ బ్రో ఇది కొంచెం నెగిటివ్ అవుతుంది తీసే బ్రో, నాకు అసలే మూవీ ఉంది నెక్స్ట్ అని ఆ మెసేజ్ వచ్చింది. ఓకే. సో నాకు ఇంకో దారి లేదు, ఇంకా తీసేసారు. అది అర్థం అవుతూ ఉంటుంది యాక్చువల్లీ. కొంచెం నెగిటివ్ ఏదైనా ఉంటే చాలా రీచ్ వస్తుంది చాలా ఫాస్ట్గా. అవును. సూపర్ అంత తొందరగా అవ్వదు. సో అది తీసేసా. అలా కొన్ని ఉంటాయి, కొంతమంది నుంచి వస్తూ ఉంటాయి ఇది అది అది అని, అది తీసేయాల్సి వస్తుంది కొన్ని. భాస్కర్ గారు మీకు ఆఫర్ ఇచ్చిన తర్వాత అది చూసి వేరే వాళ్ళు ఏమైనా ఆఫర్స్ ఇచ్చారా మీకు? ఇప్పటి వరకు అయితే లేదండి, ఇస్తే బాగుంది. వెయిటింగ్. మేబీ ఆ మూవీ షూట్ అయ్యి ఆ రోల్ ఏమైనా కొంచెం క్లిక్ అయ్యి అలా ఏమైనా అయితే బాగుంటుందని అనుకుంటున్నా. చూడాలి. అంటే నేను యాక్టర్గా ఎవరికి తెలియదు కదా, సో ఆయన కూడా ఏంటి ఆడిషన్కి రమ్మని చెప్పాడు. సో నేను ఆడిషన్ ఇవ్వాలి, ఓకే అవ్వాలి, మూవీ షూట్ అవ్వాలి. ఆ ఫుటేజ్ ఏమైనా బయటికి వస్తే మేబీ ఇంకొన్ని వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ఫుల్ టు తరుణ్ అన్న.
మీరు చాలా ప్రెస్ మీట్స్ లో హీరోయిన్స్ ని ఫ్లట్టింగ్ కూడా చాలా మంచిగా చేస్తారు కదా. ఓకే, ఫ్లడ్డింగ్ అంటే ఇంకా 143 అంటే మీకు తెలీదా? తెలీదండి. వైష్ణవి చైతన్య గారు చెప్పినట్టున్నారు మీకు ఆన్సర్. చెప్పారా? అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేశారో ఆమె ఏం చెప్పారు? నేను యాక్చువల్గా ఆమె చెప్పిన ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను, అదే చెప్పారు. అదే ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఎక్స్పెక్ట్ చేసా ప్రపోజల్ వస్తుందేమో అని. ఆమె ఐ లవ్ యూ చెప్తే 2 చెప్దాం అనుకున్నారు, బట్ ఆమె ఐ హేట్ యూ చెప్పింది. ఆబ్వియస్లీ ఇంకా అలానే అవుతుంది కదా బాయ్స్. ఒక మీమర్కే మీమ్ పడినట్టు అయింది అక్కడ. అలా అవుతానే ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు యాక్టర్స్ కూడా అలానే ఉన్నారు. సో మీలాంటి మీమర్స్ వల్ల మీమ్స్ చూసి అవును. చూసి సో బట్ ఆమె ఫన్నీగా అన్నా ప్లానెడ్గా అన్నా ఆమె వల్ల మాత్రం మంచి రీచ్ వచ్చింది. ఓకే. ఆ రీల్ ఎక్కడికో వెళ్ళిపోయింది, మిలియన్స్. యూట్యూబ్లో సేమ్ అంతే రీచ్, ఇన్స్టాగ్రామ్లో అంతే రీచ్. సో ఇంకా ఏదైనా పాజిటివ్గా తీసుకోవడం అలవాటు అయిపోయింది నాకు. ఓకే. సో అందుకే మీరు ఏం చెప్పినా అలానే ఉంటుంది అన్నట్టు చెప్పేశాను. ఇంకా కూల్ అండ్ కామ్ గా లైఫ్ సాగిస్తున్నారా? అంతే అండి. మీ ఫ్రెండ్ని అడిగినా ఒరిజినాలిటీ ఏంటో? అన్ని నిజంగా ఇంతే కూల్ గా ఉంటారా? పాజిటివ్ కూల్, నెగిటివ్ జోలికి వెళ్ళరు. అంటే రోడ్ మీద అమ్మాయిలు పోయినా ఏమన్నారు? చూడడం కాదు, ఏమైనా అంటారా అని అడుగుతున్నా. పేమెంట్ కన్ఫర్మ్, మంచి పేమెంట్ ఇవ్వాలా? ఓహో, పేటిఎం బ్యాచ్. పేటిఎం బ్యాచ్. మీ ఫ్రెండ్ కి మంచి పేమెంట్ ఇవ్వండి. పేమెంట్ వర్కౌట్ అవుతుంది. ఇంకా మంచి మంచి మూవీస్ ఉన్నాయి కదా, పాన్ ఇండియా మూవీస్ మనకి, వాటి మీద ఎందుకు మీమ్స్ వేయట్లేదు మీరు? భయమా? నేను మీమ్స్ వేసాను, మీరు చూడలేదు అనుకుంటా. పుష్ప అలాంటివి వేసారా? వేసాను నేను. నాకు చాలా ట్రెండింగ్ అయిన మీమ్స్ అన్ని పాన్ ఇండియన్ మూవీస్ పైన ఉన్నాయి. సాలార్ ఉంది, సాలార్ పైన ఆల్మోస్ట్ ఒక 10 మీమ్స్ వేసి ఉంటా. RRR పైన ఒక 10 మీమ్స్. ఓకే. అలా జాతిరత్నాల పైన ఒక 15 మీమ్స్. జాతిరత్నాలు అందరు యూజ్ చేస్తారు. ఎవ్రీ మీమ్ పైన నేను ఒక మీమ్ వేస్తుండే. అంటే ఇప్పుడు కొంచెం నా ఇది మారిపోయింది, అంటే నేను కొంచెం ప్రొఫెషనల్ సైడ్ ఉన్నాను కదా, టైం దొరకట్లేదు. ఎప్పుడో టైం దొరికితే మీమ్స్ చేస్తున్నాను. బట్ అవన్నిటిపైన మీమ్స్ చేస్తాను నేను. అది ట్రై చేస్తాను, వర్కౌట్ అయినవి ఉన్నాయి. మీరే చూడాలి మీమ్స్ చేసినవి. వాళ్ళంతా సీరియస్ గా పాన్ ఇండియా మూవీస్ తీస్తున్నా ఆ సీరియస్ సీన్స్ ని మీరు ఇంత కామెడీ వేలో మీమ్స్ వేస్తున్నారు కదా, ఏం అనిపించదా మీకు? అంతే, కామెడీ అనిపిస్తాను నేను వేస్తున్నా కాబట్టి. కామెడీ అనిపిస్తుంది. అది సీరియస్ సీన్ ని కూడా ఒక కామెడీ కింద మీరు మారుస్తున్నారు కదా, ఇంకా ఆ మూవీకి ఏం వాల్యూ ఉంటది? వాల్యూ అనేది అంటే ఇప్పుడు మూవీని కామెడీ చేసినట్టు కాదండి. ఇప్పుడు మూవీ ఉంది, నేను వేసే చిన్న ఫన్నీ మీమ్ వల్ల మూవీకి పబ్లిసిటీ అవుతుంది, అలా అనుకోవచ్చు కదా. మీరు వేయడం వల్ల మూవీకి పబ్లిసిటీ అవుతుంది. ఇప్పుడు నేను వేస్తే 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి, పబ్లిసిటీ కదా. సాలార్ మూవీ అంటే పెద్ద మూవీస్ అని చెప్పట్లేదు. చూడండి, ఈ మీమరు అతను మీమ్ వేయడం వల్లే మీ మూవీ పబ్లిసిటీ అవుతుంది, అంతేగాని మీ గొప్ప ఏం లేదండి. మొత్తం మూవీకి కాదండి, నాకున్న ఫాలోవర్స్లో ఉన్న ఆడియన్స్లో మూవీ గురించి ఒక ఫన్నీ మీమ్ క్రియేట్ చేసి వాళ్ళకి తెలిసేలా చేయగలుగుతున్నాను. కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాను కదా, అదైతే పాజిటివే కదా. మూవీ గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఏదో ఒక మూవీ ఉంది నార్మల్, దాని గురించి తెలుస్తుంది కదా. నేనేంటి ఎవ్రీ మూవీ కింద పెట్టేస్తాను, మూవీ థియేటర్లో ఉంది వెళ్ళి చూడండి. నేను అడుగుతాను కూడా, మూవీ మీరు చూసారా, మీకు ఎలా అనిపించింది అని. సో ఇంటరాక్షన్ జరుగుతుంది, మూవీకి కొంచెం పబ్లిసిటీ జరుగుతుంది. అలాగే ట్రెండింగ్ వాటి మీద వేసి కొంచెం నేను రీచ్ తెచ్చుకుంటాను. నాకు అనిపించిన ఫన్నీ దాన్ని మీమ్లా వేస్తాను, రిలేట్ అయిన వాళ్ళు నవ్వుకుంటారు, రిలేట్ అవ్వని వాళ్ళు తిట్టుకుంటారు. మీలాంటి వాళ్ళు ఎందుకు ఇంత నెగిటివ్ చేస్తా అనుకుంటారు. అలా మాకు కావాల్సింది కాంట్రవర్సీ అలా ఏం లేదండి. ఇంకా నేనైతే అలా నాకు అంటే ఫన్నీగా నేను వేసే సిచ్యువేషన్స్ కూడా ఫన్నీ సిచ్యువేషన్స్ ఉంటాయి, మూవీలో జరిగే ఫన్నీ సిచ్యువేషన్స్ మీద వేస్తాను, కొంచెం నవ్వుకోవడానికి. మన హ్యాపీ లైఫ్లో, బిజీ లైఫ్లో, హెక్టిక్ రన్నింగ్ రేస్లో కొద్దిసేపు ఒక 1 మినిట్ హ్యాపీగా నవ్వుకోవడం, ఒక చిన్న మీమ్ చూసి, అంతే. అదే వాళ్ళు ఇచ్చే పేమెంట్ నాకు. ఇప్పుడు సలార్, పుష్ప వీటన్నిటికి కూడా మీరు మీమ్స్ వేసాను అన్నారు కదా, వాళ్ళ ఫ్యాన్స్ ఏమైనా మీకు తిట్టడం ఇలా జరిగింది? జరుగుద్ది, చాలాసార్లు జరుగుద్ది.
అంటే మనం చాలాసార్లు చాలా పాజిటివ్ చేసిన మేము కూడా కొన్నిసార్లు ఇంకా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, అవును. వాళ్ళు ఆబ్వియస్లీ కొంచెం నెగిటివ్గా వాళ్ళకి అర్థం అవ్వచ్చు, మ్మ్. చెప్తారు. సేమ్ ఇంకా ఈక్వల్ అండి, కొంతమంది నిజంగా దాన్ని అర్థం చేసుకొని పాజిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, మ్మ్. సేమ్ కొంతమంది ఏది చేసినా నెగిటివ్ కిందే చూస్తారు. తిట్టుకునే వాళ్ళు ఉంటారు, తిడతారు నన్ను కూడా. ఇంకా మేము డిలీట్ చేసేస్తారా ఇంకా? తిట్లనే యాక్షన్తో తీసుకొని వెళ్ళిపోవడం అంతే. ఆ. అది ఇంకా తప్పదు, ఇంకా మనం సోషల్ మీడియాలో ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాము, మ్మ్. మనం ఒక కంటెంట్ ఇచ్చాము, మ్మ్. నచ్చే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు. మ్మ్. పాజిటివిటీ తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలి, నెగిటివిటీ కూడా. మ్మ్. సో మన కంటెంట్ తీసుకోవాలి కాబట్టి ఇంకా కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు, బ్రో ఇది అలా కాదు బ్రో, ఇలా ఇలా కన్వే ఎలా చేసిందని. మ్మ్. సో తిట్లని వాళ్ళని వాళ్ళే కామెంట్స్ లో వేసుకుంటారు ఇంకా. కింద మనం రిప్లై ఇవ్వక్కర్లా, వాళ్ళే కొట్టుకుంటారు అందులో. రిప్లై అంటే ట్రై చేస్తాము, బట్ కామన్ ఇంకా పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి మ్మ్. అక్షింతలు పడతానే ఉంటాయి. సలార్లో ఎక్కువ ఏ డైలాగ్ యూస్ చేశారు మీరు? సడన్ గా అడిగితే నాకు గుర్తురాదు ఇంకా. ప్రభాస్ డైలాగ్స్ గుర్తులేవు అంటున్నారు. మీమ్స్లో నా మీమ్స్లో చెప్పండి. డైలాగ్స్ కన్నా నేను సింగ్ చేస్తూ ఉంటాను, మ్మ్. ఆ మూవీలో క్లిప్ ఈ మూవీలో క్లిప్, మ్మ్. దాన్ని ఒక క్రాస్ ఓవర్ లాగా చేసినవి ఉంటాయి అన్నమాట. అవును, చూసిన. సో ఆ చిన్న ఫన్నీ, చాలా చిన్న ఫన్ ఉంటుంది అంత దాంట్లో. మ్మ్. సిచ్యువేషన్ ఈరోజు మీరు పక్కా కంపల్సరీ డైలాగ్ చెప్పాల్సిందే. సడన్ గా అయితే గుర్తు రావట్లేదు నిజంగా. మీ ఫ్రెండ్ అంటే- ఉన్నారు, హెల్ప్ చేయమనండి. నేను వేసేవి కొంచెం చాలా డిఫరెంట్ గా ఉంటాయి, సో మ్మ్. ఆయనకి తెలియదు, ఆయన రీసెంట్ గానే ఫ్రెండ్ అయ్యాడు ఆయన మూవీ సెట్ లో. మీరు ఏది చెప్తే దానికి అవును అంటున్నారు. అంతేగా బ్యాచ్ అనుకుంటా. పేమెంట్ కొంచెం గట్టిగా ఉంది. సో దాంట్లో మేము వేసిన మేము చెప్పాలి ఏదైనా. పుష్పది ఒకటి, ప్రభాస్ ఒకటి. ఫస్ట్ ఏది గుర్తొస్తే అది చెప్పండి. అంటే సీన్స్ ఇప్పుడు నేను ట్రిపుల్ ఆర్లో చెప్తాను. ఓకే. ట్రిపుల్ ఆర్లో మనకు సిచ్యువేషన్ ఉంటుంది, ఏంటి వీళ్ళిద్దరిది కొమరం భీముడో సాంగ్ పాడుతూ ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ ఏమో కొడతా ఉంటారు కొరడా అసలు. అవును. సో దాన్ని మీమ్లో ఫన్నీగా ఒక సిచ్యువేషన్లో ఏంటి సాంగ్ పాడేదే ఉంటుంది. అవును. సో తనొక క్యారెక్టరు, మ్మ్. వెనక నుంచి వచ్చి కొట్టేది ఒక క్యారెక్టర్, దీంట్లో విశ్వక్ ఉంటాడు అనమాట. మ్మ్. సో అది ఆ చిన్న సింక్ ఉంటుంది అనమాట. మ్మ్. సో అది ఫన్నీగా దాన్ని దీన్ని సింక్ చేసేసాను, అది కూడా అలా వైరల్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తే అది ఫన్నీగా అనిపించదు, ఓకే. సో మీరు చూస్తే ఫన్, దాంట్లో చిన్న ఫన్ అర్థం అవుతుంది అలా. ఓకే, మేము ప్రోమోలో వేసుకుంటాం. అంటే చాలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఇలా ఎస్కేప్ అవుతున్నారు. ఇంటర్వర్ట్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎక్కువ ఇంట్రోవర్ట్ మాట్లాడలేము. ప్రాబ్లమ్స్ మొత్తం మీమ్స్ లోనే చూపిస్తారు. మీమ్స్ టాలెంట్. కామెడీ అంతా మీరు ఓన్లీ మీమ్స్ లోనే చూడొచ్చు. ఓకే. మీమ్స్ చూడండి, నచ్చితే నవ్వండి అలాగా. మ్మ్. ఎక్కువ మాట్లాడలేను, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా నేను. సో మీ మీమ్స్ పేజ్లో కూడా చాలా వరకు మీ ఫేస్ లేకపోయినా అంత రికగ్నైజేషన్ వచ్చింది, అంతమంది ఫాలోవర్స్ వచ్చారు. నిజంగా ఎక్స్పెక్ట్ చేశారా అసలు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మ్మ్. ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ వరకు వచ్చేవాడిని కాదు. ఆ. ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంకా అనుకోకుండా మనం చాలా ర్యాండమ్గా చేసినవి చాలా రీచ్ వెళ్ళిపోయినాయి. ఓకే. సో మనం ఆ రీచ్ ఇంత రీచ్ వస్తుందని అసలు అనుకోము. ఇంకా మ్మ్. నాట్ ఓన్లీ మీ, చాలా మంది క్రియేటర్స్ అలా అనుకోరు, మ్మ్. తెలీదు ఇంకా అది ఎలా నచ్చేసి ఎలా వైరల్ అవుతుంది, ఎందుకు కామెంట్స్ వస్తున్నాయి, ఎందుకు షేర్ చేస్తున్నారో. మ్మ్. అలా అయినవే మ్యాక్సిమం నా దాంట్లో ఉన్నాయి. ఓకే. నథింగ్ ఎక్స్పెక్టెడ్, ఫాలోయింగ్ వస్తుందని, రీచ్ వస్తుందని అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. మ్మ్. తరుణ్ అన్న నుంచి కాల్ వస్తుంది, మ్మ్. మీట్ అవ్వమని వస్తుంది, ఆర్ ఆయన స్పెషల్ ఈవెంట్స్కి స్పెషల్గా నాకు కాల్ చేసి మరి నువ్వు రావాలి అనే కాల్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. మ్మ్. సో వాళ్ళు అన్నీ అన్ఎక్స్పెక్టెడే. మ్మ్. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయకపోతే నాకు థ్రిల్ ఉంటుంది లైఫ్లో, ఓకే. అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరగడం. మ్మ్. లైక్ వన్ ఫైన్ డే ఇలా చూస్తే రానా దగ్గుబాటి గారు ఫాలోయింగ్ యువర్ మీమ్ పేజ్ అని వచ్చింది. మ్మ్. సూపర్ ఎగ్జైటెడ్ అనమాట, థ్రిల్లింగ్. Okay. అసలు ఎవరు అనుకుంటారు రానా దగ్గుబాటి గారు మన మీమ్ పేజ్ ఫాలో అవ్వడం ఏంటి అన్నది మ్మ్. బిగ్ థింగ్. రీసెంట్గా చూస్తే తరుణ్ అన్న ఆయన, నేను షూట్లో ఉన్నాను, ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేస్తున్నారు అనమాట. ఏంట్రా అందరు ఒకటేసారి ఫోన్ చేస్తున్నారు అని అంటే
తరుణ్ అన్న స్టోరీ చూడు అని చెప్తున్నాను, వాళ్ళు రివీల్ చేయట్లేదు ఏంటి అని. చూడు ఒకసారి నువ్వు స్టోరీ చూడు అని కాల్ చేస్తున్నావు నాకు. ఏంటి అని చూస్తే ఇంకా యాక్టింగ్ రోల్ గురించి అది. బట్ మూవీ రోజు ENE2 అప్డేట్ ఇస్తున్నారు వాళ్ళు, ఓకే దానికి ఈక్వల్గా నీకు మూవీ రోల్ ఇస్తాను నువ్వు వచ్చి అనేది స్పెషల్ సెకండ్ అనౌన్స్మెంట్ లాగా ఇచ్చిళ్ళు. ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తాయి, బ్రో నువ్వేంటి బ్రో అనౌన్స్మెంట్ తరుణ్ అన్న దగ్గర నుంచి యాక్టింగ్ రోల్ అని. సో నెవర్ ఎక్స్పెక్టెడ్. లైఫ్లో ఆ థ్రిల్ ఉండాలి నిజంగానే, అది ఎంజాయ్ చేయాలి. అవకాశం కోసమే ఆ మూవీని ఎంచుకున్నారా లేకపోతే ఏంటి? సడన్గా ఇంత మాట సరే అలా ఏం లేదండి, అంటే నాకు యాక్టింగ్ సైడ్ లేదు కదా ఇంకా. బట్ అంటే ఇప్పుడు ఆ మూవీని ఎంచుకోవడం వల్ల పార్ట్ 2లో మీకు ఛాన్స్ వచ్చిందని నెక్స్ట్ పుష్ప మీద ఫోకస్ చేసి పుష్ప 3కి ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? చేయొచ్చు మేబీ, అంటే చేయొచ్చు మేబీ, అంటే అందుకే చేస్తున్నారు. చేస్తానేమో మేబీ, అంటే అందుకే ఇప్పుడు ఒక చేస్తున్నారు. వే దొరికింది కదా ఇలా చేస్తే వెళ్ళొచ్చు అని. ఇంకెందుకు వదులుకుంటాం ఐడియాస్ని, మీ పేజ్ స్టార్ట్ చేసి ఫాలోయింగ్ తెచ్చేసుకొని మంచి కంటెంట్ చేసేసి రూల్స్ కొట్టేయడమే ఇంకా. అలా అని కాదు, బట్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంటే నేను ఫిల్మ్ మేకింగ్ సైడ్ ఉన్నాను నేను, అయితే మేబీ ఫిల్మ్ మేకింగ్ సైడ్ ఛాన్సెస్ ఏమో ఇవ్వచ్చు తను. బట్ ఇదంతా వచ్చింది అందరికీ, నా ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే నేను మీమ్స్ కంటిన్యూస్గా వేసి వాళ్ళు కూడా బ్రో నువ్వు ఒకసారి ENE2లో ఉండాలి, చిన్న రోల్ అనేది చేయాలి, చిన్న క్యామియో అనేది చేయాలి, ఏదో ఒకటి చేయాలని కామెంట్స్ పెట్టి తరుణ్ అన్నని ట్యాగ్ చేసిళ్ళు అనమాట. ఇక్కడ ఏదో ఒక చిన్న కామెంట్ చూసిండు ఆయన, సో ఫైనల్లీ అలా అనౌన్స్ చేశాడు. బట్ గ్రేట్ కదా, అంటే మీమ్స్కి యాక్టింగ్ రోల్కి అసలు సంబంధమే లేదు. బట్ అలా పబ్లిక్లో అలా అనౌన్స్ చేయడం బిగ్ థింగ్ అసలు. నా ఫేవరెట్ డైరెక్టర్ మూవీలో రోల్ చేయబోతున్నా అనేది ఆయనే అనౌన్స్ చేయడం అందరికి తెలిసేలా అనేది ఇంకా సూపర్ ఎక్సైటెడ్ అసలు, సూపర్ హ్యాపీ. చూద్దాం, మేబీ ఈ మూవీ అయితే నెక్స్ట్ మీమ్ ప్రాజెక్ట్లో అలా ప్లాన్ చేయాలి. ఇంకా ఫ్యూచర్లో ఈ మీమర్ పేజ్ లేదంటే సినిమాటోగ్రఫీ అంటే ఏది ఎంచుకుంటారు ఫస్ట్? బోత్ కాకుండా ఒకటి అనేది ఉండదు. ఇప్పుడు నాకు మీమ్ ప్రాజెక్ట్ నాకు అదేం డ్యూటీ కాదు, అదేం వర్క్ కాదు, పార్ట్ ఆఫ్ మై లైఫ్. చెయ్యలేని సిచ్యువేషన్లో ఉంటే ఏం చేస్తారు? ఏది వదులుకుంటారు మీరు? వదులుకోవడం ఏముండదండి, ఎవరికో ఒకరికి ఇస్తారా? అలా చేయను అసలు. అమ్మో ఫ్రెండ్స్ నమ్మట్లేదు. ఇవన్నీ మీమ్ ప్రాజెక్ట్ ఈజ్ మై బేబీ. లైక్ ABCD నుంచి, అంటే అక్కడ నుంచి చేస్తున్నాను. యాక్చువల్గా ఏం పోజ్ చేయాలి, ఆ డిజైనింగ్ కానీ ఈ పోజ్ చేస్తే ఎలా థింక్ చేస్తారో ఫాలోవర్స్ అనేది అసలు నో ఐడియా, ఎవరికి ఐడియా ఉండదు. సో దాన్ని నేను ఎవరికి ఇవ్వలేను, ఆపేయను కూడా. ఆపే పొజిషన్ వస్తే అలా ఉంటుంది, మళ్ళీ టైం దొరికినప్పుడు అలా చేసేస్తాను ఉంటాను, అలా ఏమి ఉండదు. కొంచెం బిజీ అయినా అనుకోండి, టైం దొరికినప్పుడు వచ్చిన ఐడియాస్ అన్ని నోట్ చేసుకుంటూ ఉంటాం కదా, అన్నీ వేసేస్తూ ఉంటాను. ఏది వదులుకోను, ఒకటి ప్రొఫెషన్, ఇంకోటి లైఫ్లో అమ్మాయిలది ఏదో డైలాగ్ ఉంటుంది, ఒకటి పుట్టినిల్లు ఒకటి మెట్టి, అలా చెప్తున్నారా? నిజంగా నేను అంటే వదులుకోను, ఎందుకంటే అంతో ఇంతో అప్రిషియేషన్ వచ్చిన, కొంతమంది రికగ్నైజ్ చేస్తున్నా, ఇప్పుడు ఏదైనా మూవీ రోల్ వచ్చినా అన్నీ మీ పేజ్ నుండే వచ్చింది నాకు. సో నేను దాన్ని అసలు వదులుకోను ఇంకా. అంటే అది ఇచ్చిన పాజిటివిటీ కానీ కాన్ఫిడెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట. నిన్న నేను ఎంబీ మాల్లో తిరుగుతూనే ఉన్నాడు, సమ్ ర్యాండమ్ పర్సన్ వచ్చిండు, కంగ్రాచులేషన్స్ బ్రో అని చెప్తున్నాడు, ఎవరో ర్యాండమ్ పర్సన్. అంటే ENEలో రోల్ వచ్చింది కదా చూశాను అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. సడన్ గా మనకు ఒకరు ఎవరో వచ్చి ఫాలోవర్ అని చెప్పి బూస్టప్ వేరేలా ఉంటుంది కదా అని వెళ్తున్నాడు. ఓకే బ్రో బాయ్ అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ తిరిగి వచ్చి ఆల్ ద బెస్ట్ బ్రో, కొత్తగా యాక్టింగ్ స్టార్ట్ చేస్తాను, ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో నిన్నంతా హైలో ఉండే నేను. సో ఇలాంటివి మనకు జరగవు ఇంకా. సో ఇలాంటివన్నీ అంత వాళ్ళ నుండి అంత లవ్ వస్తుంది, అంత సపోర్ట్ వస్తుంది, అంత పాజిటివిటీ వస్తున్నప్పుడు మనం ఎందుకు వదులుకుంటాం ఇంకా. నేనైతే అసలు నో డౌట్. అసలు మీమ్స్ చేయాలి అని ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు? ఎవరైనా అదర్ మీమర్స్ ఉన్నారా? అంటే మీమ్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. నేను బీటెక్లో ఉన్నప్పుడు బీటెక్ మీమ్స్ ఎంజాయ్ చేస్తుండే, బీటెక్లో జరిగేవి
మీమ్ పేజెస్ అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. అవును. బట్ మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? అంటే నాది టోటల్ డిఫరెంట్. నాది ఆల్ మిక్స్ జూమ్ అంతర్లాగా అన్ని కలిపి జ్యూస్ చేసి ఒక మూవీకి తీసుకొచ్చా. ఓకే, వాళ్ళందరినీ యూజ్ చేసుకొని మీరు యూస్ కాదు, create- యూస్ కాదు, మరి ఆల్ మిక్స్ Inspiration. అంటే ఆల్ మిక్స్ ఫ్రూట్ అంటే ఏంటి? అన్ని ఫ్రూట్స్ ని మిక్స్ చేసి కలిపి ఇన్స్పిరేషన్. ఆహా. లైక్ నాకు సిఐపిడిటి మీమ్ పేజ్ ఉంది, నాకు ఫేవరెట్ CAPDT. సిఐపిడిటి. మ్మ్. బాబు నువ్వు బీటెక్ కానీ నేను బీటెక్ లో ఉన్నప్పుడు అవి చూస్తుండే. మ్మ్. సో మీమ్ పేజ్ ఇస్ నథింగ్ బట్ మన డైలీ లైఫ్ లో జరిగే సిచ్యువేషన్ ని మ్మ్. ఫన్నీ వేలో మనం విజువలైజ్ చేసి చేయడం దాన్ని, అంతే కదా. ఒక పెద్ద క్రాఫ్ట్ అలా ఏం చూడొద్దు. మ్మ్. సో ఒక ఏదో సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు మీకేంటి, మీరు ఒక ఆర్టిస్ట్ అనుకోండి, మ్మ్. మీకు ఒక థాట్ వస్తుంది, దాన్ని మీరు ఒక స్కెచ్ లాగా చేస్తారు. పోయిట్ ఉన్నాడు, ఐడియాని రైటింగ్లో చేస్తాడు. మ్మ్. సో మనకు సిచ్యువేషన్, రిలేటబుల్ సిచ్యువేషన్, మేము ఒక ఫన్నీ మూవీ దాన్ని చేస్తాము, మ్మ్. జస్ట్ లైక్ దట్, అంతే. ఓకే. సో ఐడియాస్ అనేవి మనము దీన్ని ఫన్నీగా కన్వే చేయొచ్చు, కొంతమంది నవ్వుకుంటారు అనే థాట్, అంతే. మ్మ్. ఇంకా మీమ్స్ నేను ఒక మూవీ మీద చేసిన, ఇంకొకరు అన్ని మూవీస్ మీద చేసిన, సేమ్ నవ్వించడం అనేది కామన్. ఓకే. పోనీ మీ నచ్చిన మీమర్ ఎవరు? అది చెప్తున్నాను. అన్ప్రొఫెషనల్ ట్రోలర్స్ అని ఉన్నారు, అవును. చాలా పెద్ద పేజ్ అవుతుంది. ఓకే. బాబు నువ్వు బీటెక్ కానీ, బీటెక్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫేవరెట్ ఓకే. సిఐపిడిటి అని, ఇంకా హైదరాబాద్ మీమ్ హవాస్ అని, వాళ్ళన్నీ ఒక ట్రెండింగ్ డ్యాన్స్ ఏదో ఉంటుంది, దాని ట్రెండింగ్ సాంగ్ ఏదో ఉంటుంది, ఆ రెండు మిక్స్ చేసి కామెడీగా చేస్తూ ఉంటారు, అవును. ఫన్నీగా ట్రెండింగ్గా ఉంటుంది. తర్వాత ఇంకొక మీమ్ పేజ్ గుర్తు రావట్లేదు, వాళ్ళు ఇన్ఫర్మేటివ్ పోస్ట్లు వేసేది, మీమ్స్లో ఇన్ఫర్మేటివ్గా ఓకే. ఫన్నీ వేలో కన్వే చేసేది. సో అలా ఇప్పుడు శుద్ధపూస అని ఒకటి ఉంది, శుద్ధపూస అనే ఒక మీమ్ పేజ్, వాళ్ళన్నీ ఫన్నీ రిలేటబిలిటీ అన్నీ వేస్తూ ఉంటారు ఫన్నీగా. ఓకే. సో అలా అవి ఇంకా మనం చేస్తున్న కొద్దీ మారుతా వస్తుంటాయి. మేమ్ రాజా అని ఉంది, పుగుల్ చొక్కా మీమ్ పేజ్ ఉంది, మల్టిపుల్ పేజెస్ ఉన్నాయి, వాళ్ళందరూ ఫ్రెండ్స్. ఇంకా అసలు చాలా మందికి ట్రోలర్స్ కి మీమర్స్ కి డిఫరెన్స్ తెలీదు, ఇద్దరిని ఒకేలా చూస్తుంటారు. వీళ్ళు చిల్లర్ బ్యాచ్ అన్నట్టు చూస్తారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చూసే వాళ్ళకి చెప్పాలా? చూసే వాళ్ళకి చెప్పండి. లైక్ మీమ్ అంటే ఏదైనా ఫన్నీగా నవ్వించగలిగేది ఏదైనా మీమ్ అవ్వచ్చు. ట్రోలింగ్ అంటే లైక్ ఒక పర్సన్ని కానీ, ఒక ఏదైనా ఆర్గనైజేషన్ వాళ్ళ పైన ఒక మూవీ ఉంది, కొంచెం హార్ష్గా రోస్టింగ్ అంటారు కదా ట్రోలింగ్, కొంచెం హార్ష్గా నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేసి కానీ నెగిటివ్ వేలో ఓకే. వాళ్ళు హట్ అయ్యేలా చేయడం ట్రోలింగ్ అవుతుంది. మీమ్స్ అనేవి ఇంకా ఫన్నీ, వెరీ కామన్ అవుతుంది. అది ఇది చాలా డిఫరెంట్, చాలా తేడా ఉంది. ఇంకా రోస్టింగ్ బ్యాచ్ వాళ్ళ కింద తిట్లు, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం, వాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళు రోస్ట్ చేయడం, నెగిటివ్ వైబ్లో ఉంటుంది. మీమ్స్ అనేవి కొంచెం పాజిటివ్గా, కామెడీగా, ఫన్నీగా ఇలా ఉంటుంది నా వరకు అయితే. ఓకే. అసలు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? లైక్ త్వరలో ఏం చేయబోతున్నారు? ప్రజెంట్ అయితే EN2లో యాక్ట్ చేయబోతున్నాను. ఓకే. తర్వాత మెయిన్గా ఇంకా నేను చెప్పండి. ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాను. బుక్? దేని గురించి? నా సాగు వస్తా నీకెందుకని ఒక బుక్ రాద్దాం. ఎందుకు ఆ థాట్ వచ్చింది మీకు? ఈ థాట్ నాకు ఎందుకు వచ్చింది అనే బదులు మీకెందుకు రాలేదు. సారీ, నేను మర్చిపోయాను మీమర్తో మాట్లాడుతున్నాను. సో అంతే అండి, నేను సినిమాటోగ్రఫీ సైడ్ ఉన్నాను. ఇప్పుడు ఒక మూవీ స్టార్ట్ అవబోతుంది, అది మెయిన్ డిఓపిగా. సో దాని వర్క్స్ అవుతున్నాయి. ప్రభాస్ గారివి, చిరంజీవి గారి ఇలాంటి వాళ్ళవి నాకు ఎందుకు రావట్లేదే అని ఏమైనా ఫీల్ అయ్యారా ఎప్పుడైనా? యాక్టింగ్ రోల్సా? ఆల్ డిఓపి కానీ అలా ఫీల్ అవ్వను నేను యాక్చువల్గా. అలాంటి థాట్స్ లేవు నాకు, అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మరి ఎలాంటి థాట్స్ ఉన్నాయి మీకు? అంత నేను ఓవర్ థింకింగ్, అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ఏంటంటే నేను లైక్ కొంచెం యాక్సెస్ అయితే ఉంది నాకు. ఓకే. ఎవరైనా సెలబ్రిటీస్ కానీ, కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ కానీ, అంటే వాళ్ళని అప్రోచ్ అయ్యే యాక్సెస్ ఉంది నాకు. సో వాటిని నేను అంత ఏదో మిస్యూజ్ చేసుకోను.
నా మీద నాకు ఫుల్లీ కాన్ఫిడెన్స్ వచ్చి నేను ఇప్పుడు ఒక చిన్న మూవీ చేస్తున్నాను, చేస్తే నాకు వచ్చి ఆ కాన్ఫిడెన్స్ని ఆ మూవీ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి చూపిస్తాను. ఓకే. పెద్ద మూవీ ఆఫర్ రావచ్చు, సో అలా యూజ్ చేసుకుంటాను. నాకు పెద్ద పెద్ద ఆ టైప్లో లేవు, కొంచెం క్లారిటీ ఉంది లైఫ్ని ఎలా తీసుకెళ్ళాలి స్టెప్ బై స్టెప్ అనేది. ఓకే. మేబీ ఇప్పుడు నేను తరుణ్ అన్న దగ్గరికి వెళ్ళి ఆయన మూవీస్కి డిఓపిగా చేస్తానే అని అడగడానికి అయితే చిన్న స్కోప్ ఉంది, నాకు ఒక ఛాన్స్ ఉంది. బట్ ఇన్ కేస్ ఆయన ఓకే చెప్పి ఓకే నువ్వు చేసే అనేలాగున్నా నేను దానికి రెడీగా ఉండాలి ఓకే. అన్ని వేస్లో. సో దానికి నేను ప్రిపేర్ అవుతున్నా ప్రజెంట్ ఆ దాంట్లో ఉన్నాను అనమాట. ఓకే. నేను ఎలా అంటే నేను అప్రోచ్ అవ్వడం కన్నా వాళ్ళే వచ్చి అప్రోచ్ అయ్యేలా చూసుకుంటా నేను, ఆ స్టేజ్లో ఉండాలనుకుంటా. అలా అని కాదు, అంటే మన కంటెంట్ చూసి ఎవరైనా పిలిస్తే మనకు కావాల్సిన రెస్పెక్ట్ ఉంటుంది, మన వర్క్ నచ్చి పిలుస్తున్నారు కాబట్టి మనం అనుకున్నట్టు వర్క్ చేయగలుగుతాం, మనకు ఆ స్కోప్ ఉంటుంది ఏదైనా చెప్పగలిగి చేయగలిగేలా. సేమ్ ఇప్పుడు నేను చెప్పాను డిఓపి టీంలో జాయిన్ అవ్వడానికి నేను ఎక్కువ అప్రోచ్ అవ్వడం కన్నా నాకే వెతుక్కుంటూ వచ్చింది అది అనుకోకుండా. ఓకే. నేనేదో షోరీల్ పెడితే ఆయన ఎవరో చూసి ఆయనకు బాగా నచ్చి నువ్వు ఈ మూవీలో ఉంటే మా దానికి కూడా హెల్ప్ అవ్వచ్చు అన్నట్టు ఒక ఫ్రెండ్ రికమెండ్ చేసి ఆయన వల్ల నేను జాయిన్ అయినా. అసలు ఆయన 2-3 సార్లు ఫోన్ చేసి బ్రో కాల్ చేసావా జాయిన్ అయ్యావా అని ఫోన్ చేసి ఫాలో అప్ చేసి జాయిన్ చేయించాడు నన్ను. ఓకే. సో నేను అలా చూస్తాను, ఏదైనా ఛాన్స్ మనం వెతుక్కుంటూ వస్తే ఐఎమ్ హ్యాపీ టు వర్క్. సో ఇలా నాకు లాస్ట్ నేను ఫిల్మ్ మేకింగ్కి రాకముందు మీమ్ ప్రెస్ రన్ చేస్తున్నప్పుడు 2-3 ఛాన్స్లు వచ్చాయి కంటెంట్ క్రియేషన్ సైడ్. లాక్డౌన్ అప్పుడే అయిపోతుంది అనుకుంటా, సమ్ ర్యాండమ్లీ ఒక కాల్ వచ్చింది. సో మేము ఒక థర్డ్ పార్టీ మార్కెటింగ్ ఏజెన్సీ నుండి కాల్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఆహా ఓటీటీ అప్పుడు లాంచ్ చేశారు కాబట్టి ఆహాకి మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి, మేము పేజ్ చూసాము సూపర్ కంటెంట్ బాగా చేస్తున్నారు ట్రెండింగ్. నేను ఎప్పుడు ఎవ్రీ డే ఒక మీమ్ ఉండే అనమాట. యోగా డే ఉంటే యోగా డేకి ఒక మీమ్, డ్యాన్స్ డే ఉంటే డ్యాన్స్ డేకి ఒక మీమ్, ఎవ్రీథింగ్ ఒక మీమ్ ఇవన్నీలో సింగ్ చేస్తుండే, ఫన్నీగా వెళ్తుండే. సో అట్లా వీళ్ళు ఆ కంటెంట్ అంతా చూసి మీరు ఆహాకి వర్క్ చేయాలి కంటెంట్ క్రియేషన్లో అని వాళ్ళు వచ్చారు. ఒక డీసెంట్ అమౌంట్ వర్క్ చేసే అంత మంచి ఎర్నింగ్, మంచి క్రియేటివ్ జాబ్ ఇంకా. సో బట్ అప్పుడు నేను ఆల్మోస్ట్ ఇంకా ఫిల్మ్ మేకింగ్ సైడ్ వెళ్ళిపోతున్నా, నేను ఇటు సైడ్ చేయలేనని నో చెప్పేసా. సో నేను అప్పటికి ఇంకా హైదరాబాద్ వచ్చేసా. మళ్ళీ 1 month తర్వాత ఇంకొక కాల్, ఇలా డిస్నీ హాట్స్టార్ వాళ్ళది తెలుగులో స్టార్ట్ చేస్తున్నాడు. ఇది యాక్చువల్గా కొన్ని డేస్ బ్యాక్ అనుకుంటా. డిస్నీ హాట్స్టార్ వాళ్ళకి తెలుగులో ఒక పేజ్ పెడుతున్నాను ఇన్స్టాలో, దానికి మళ్ళీ మీమ్ కంటెంట్ చేయాలి మీరు అని. సో అది కూడా ఒక మంచి డీసెంట్ అమౌంట్. సో అది కూడా నేను ఇంకప్పటికి ఫిల్మ్ మేకింగ్ ఆల్రెడీ కోర్స్ చేస్తున్నా, ప్యారల్గా నేను నా మీమ్ పేజ్ చేస్తున్నా, కొన్ని ప్రమోషన్స్, కొంచెం డీసెంట్ అమౌంట్ నాకు వస్తుంది పాకెట్ మనీ, ఇలా అయిపోతుంది. మళ్ళీ ఫుల్ టైమ్ కంటెంట్ క్రియేషన్లో మీమ్స్ సైడ్ వద్దు, ఫిల్మ్ మేకింగ్ సైడ్ కదా అని వాళ్ళకి నో చెప్పేసా. సో ఇలాంటి ఛాన్సెస్ వచ్చాయి నాకు. అలా ఆహాకి 2 times వచ్చింది, డిస్నీకి 1 time వచ్చింది. సో అలా అవి వెతుక్కుంటూ వచ్చాయి నాకు. ఐఎమ్ హ్యాపీ వాళ్ళు వచ్చారు, బట్ నేను చేసే పొజిషన్లో లేనని చెప్పేసాను. ఇప్పుడు వస్తే చేస్తారా? అంటే ఇప్పుడు నేను కొంచెం డిఫరెంట్ ట్రాక్లో ఉన్నాను కాబట్టి చెయ్యరు, నిర్మోహమాటంగా చెప్తాను. ఇప్పుడు బిగ్ బాస్లో సోషల్ మీడియా తరపు నుంచి కూడా తీసుకుంటూ ఉంటారు కదా, అలా మీకేమైనా ఆఫర్ వస్తే వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తాను. మరి వీళ్ళు ఎందుకు నిర్మోహమాటంగా నో అని చెప్తున్నప్పుడు బిగ్ బాస్కి ఎందుకు వెళ్తున్నారు? అంటే బిగ్ బాస్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీంట్లో అమౌంట్ ఎర్న్ చేయొచ్చు, మనకు క్రియేటివ్ బ్రెయిన్ స్పేస్ ఉంటుంది, ఎర్నింగ్ స్పేస్ ఉంటుంది. బట్ బిగ్ బాస్ అనేది కొంచెం లైఫ్లో ఒక నెక్స్ట్ స్టెప్ లాంటిది. ఎనీవేస్ ఎలా అయినా ఒక షోలో వెళ్తున్నాము అనేది ఇంకా బిగ్ థింగ్ కదా, అలాంటి ఛాన్స్ ఎందుకు వదులుకుంటాను? ఒక మూవీలో రోల్ వచ్చింది, షార్ట్ ఫిల్మ్ చేస్తామని వచ్చారు. ట్రై చేశారా పోనీ బిగ్ బాస్కి? లేదు, ట్రై చేయలేదు. అదే రావాలి మీ దగ్గరికి అంతేనా? అలా అని కాదు, బట్ అలా వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. అంటే నేను ఎలా వెళ్తానంటే నన్నుగా గుర్తించి నువ్వు ఇలా అని వెళ్తే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను. మీ ఏజ్ ఎంత? ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు కదా. ఎంత అనుకుంటున్నా గెస్ చేయండి. తెలియదు.
24 ఉండొచ్చు మేబీ. ఇంకో 2 years ఎక్కువ, 26. 26. ఇంత 26 ఇయర్స్కి ఇంత మెచ్యూరిటీ ఎలా వచ్చింది మీకు? అది ఇంకా సిచ్యువేషన్ చాలా చూస్తూ, చాలా మందితో మాట్లాడుతూ, యాక్చువల్లీ ఎక్కువ మాట్లాడకుండా అబ్జర్వ్ చేస్తూ, ఇంట్రోవర్ట్ థింగ్స్ ఇంట్రోవర్స్ అందరూ అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తారు. ఎక్కువ అబ్జర్వ్ చేసి అలా. సో నేను కొంచెం ఉంది, టీనేజ్ నుంచి ఉంది ఇలా అబ్జర్వ్ చేయడం, థాట్ ప్లానింగ్ చేయడం, అది ఉంది. సో ఎలా వచ్చిందంటే ఏం చెప్తాం, ఇంకా లైఫ్ ఎక్స్పీరియన్స్. ఒక మీమర్గా మీరు మీ ఫ్యాన్స్ అందరికీ ఈ రోజుల్లో లవ్ చేయొచ్చా లేదా అంటే ఏం చెప్తారు మీ మెచ్యూరిటీతో? లవ్ చేయొచ్చు. చేయొచ్చు. మీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేయొచ్చు. అంటే చెయ్యొద్దు అని నేను చెప్పలేను, ఎందుకంటే లవ్ అనేది వాళ్ళ పర్సనల్ థింగ్, వాళ్ళ ఫీలింగ్స్. దాన్ని చెయ్యొద్దు అన్నా చేస్తారు, చెయ్యమన్నా చేస్తారు. చెప్తారు. బట్ వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు మీరు అబ్జర్వేషన్ ప్రకారం? సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు తీసుకోరు కాబట్టి తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. లవ్ చేయొచ్చండి. ఎలా అంటే లవ్ అని ముందే దానిలోకి వెళ్ళిపోకుండా కొంచెం టైం స్పెండ్ చేసి, కొంచెం టైం తీసుకొని అన్ని విధాలుగా సూట్ అవుతున్నారు అని అనిపించినప్పుడు లవ్ అంటే, లవ్ అనేది ఓన్లీ లవ్ దగ్గరే ఆగకుండా అది ఇంకొంచెం ఫార్వర్డ్ మ్యారేజ్ వరకు వెళ్ళి లైఫ్ లాంగ్ కలిసి ఉండేలాగా ఉండే అయితే కొంచెం ట్రావెల్ చేసి కొంచెం తెలుసుకొని ఇద్దరి గురించి లవ్ చేయొచ్చు. అలా లవ్వే నిలబడని ఈ రోజులో మ్యారేజ్ వరకు వెళ్ళడం ఎలా అంటారు? అది మ్యారేజ్ వరకు వెళ్ళాలంటే ఏం చేయాలి? అదే చెప్తున్నా, కొంచెం ట్రావెల్ చేసి. ఇప్పుడు అంటే ఇంకా ఇప్పటి లవ్ గురించి మనం మాట్లాడద్దు కానీ ఏదో ఏజ్ అయిపోయిన పర్సన్ లెక్క చెప్తున్నారు. ఏజ్ అవుతుంది కదా, ఆల్రెడీ 26కి వచ్చేసాం, ఇంకా అయిపోయింది ఏజ్. సో అంటే ఇప్పుడు చాలా చాలా అంటే చాలా దరిద్రంగా ఉంది చెప్పాలంటే. జనరేషన్ అలా నడుస్తుంది. బట్ ఇంకా ట్రెండ్ అలా ఉంది, అందరూ అలా ఫాలో అవుతున్నారు, వెళ్తున్నారు. నిజంగా అక్కడ వరకు మ్యారేజ్ వరకు వెళ్ళాలంటే మాత్రం ఇంకా కొంచెం ఆ మెచ్యూరిటీ నిజంగా ఉండాలి, పర్సన్లో ఉండాలి. ఓకే, కరెక్ట్ పర్సన్ చూస్ చేసుకోవడంలో. తక్కువ మాట్లాడండి, ఎక్కువ అబ్జర్వ్ చేయండి. అలా అయితే లవ్ కూడా స్టార్ట్ అవ్వదు యాక్చువల్గా. ఇప్పుడు అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళు చాలా చూస్ చేసుకుంటున్నారు కాబట్టి అలా అయితే లవ్ వాళ్ళకి వెళ్ళదు. ఇప్పుడు మీరు మీమర్ కాబట్టి ఈ ఇంటర్వ్యూని కూడా మీరు ఏమైనా మీమ్స్ వేసుకుంటారా మీకు మీరు? వేస్తాను ఖచ్చితంగా. మ్యాక్సిమం మీ పైన ఎందుకండి పిలిచినందుకు నన్ను బలి చేస్తానంటున్నాను. అంటే కొంచెం ఫన్ చేసి కొంచెం అలా మీకు కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా నాకు. మీ పైన మీరు కొంచెం మీమ్స్ చూసుకొని చేసేద్దాం. మీ ఫేవరెట్ డైలాగ్? ఇవన్నీలో తాగుదాం. ఇంకా బాగా పకడ్బందీగా ప్లాన్ చేసాం మైక్. లేదంటే అది మాత్రం బాగా వైరల్. చాలా ఉన్నాయి ఇంకా డైలాగ్స్. తాగుదాం కానీ అదైతే ఇంకా చాలా ఫేవరెట్. చాలా ఈవెంట్స్లో కూడా దిల్ రాజు గారితో వాడాను నేను. ఓకే, మూవీ రిలీజ్ అవుతుంది కదా, తాగుదాం అని అంటే తాగుదాం అని సార్ కూడా. కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయి రాణిలో, నాగుల పంచం వేయాలా, అలా ఉన్నాయి. ఇంకా మీరు వేసినవి కాకుండా అదర్ మీమర్స్ ఏమైనా ఫేవరెట్ మీమ్ ఉందా మీకు? అంటే మీమర్స్ అందరూ వేరే మూవీస్, వేరే అదర్ మీమర్స్వి ఏమైనా మంచి మీమ్, అయ్యో ఇది నాకు రాలేదే థాట్ అని? మీమ్స్లో అంటున్నారా? చాలా ఉంటాయి, చాలా నాకు షేర్ చేస్తూ ఉంటారు మీమర్స్. అంటే మీమ్ ఐడియాస్, డైలాగ్స్ కాదు, మీమ్ ఐడియాస్ ఉంటాయి, వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. నేను చాలా వాళ్ళ మీమ్స్ తీసుకొని షేర్ చేసి వాళ్ళ క్రెడిట్ ఇచ్చి పోస్ట్ చేసినవి ఉన్నాయి. నేను అలా తీసుకుంటాను. వేరే వాళ్ళ ఐడియా దగ్గర ఉందంటే నేను ఖచ్చితంగా తీసుకుంటాను, వాళ్ళ క్రెడిట్ ఇచ్చి తీసుకుంటాను. కొన్ని నాకు ఐడియాస్ వస్తే పోస్ట్ చేసేస్తాను ఉంటాను, అలా ఏముండదు. చాలా ఉన్నాయి అలా. మీరు సడన్గా అడిగితే నేను చెప్పలేను. నిజంగా మీరు ఇంతే మంచిగా ఉంటారా, లేకపోతే యాక్టింగ్ సీతమ్మ వాకిట్లో ప్రకాష్ రాజ్ లెక్క మాట్లాడుతున్నారు ప్రతి మాట? ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం డీసెంట్ గా ఉండడానికి ట్రై చేస్తున్నాను, యాక్ట్ చేస్తున్నాను. ఎలాగో మూవీ మస్తు షేడ్స్ ఉన్నాయి, ఆడిషన్ రోల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచే ప్రాక్టీస్ అన్నమాట. ఆడిషన్ ప్రాక్టీస్ ఇక్కడ చేస్తున్నారా ఇంటర్వ్యూలో? వావ్. ఇప్పుడు ఎవ్రీ ఇంట్రోవర్ట్ ఒక మంచి యాక్టర్, లైఫ్లో చాలా బాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు ఇంట్రోవర్ట్. ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో కానీ
ఏదంటే ఒక గ్యాదరింగ్లో కానివ్వండి, పబ్లిక్లో కానివ్వండి బాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఒక కాన్ఫిడెంట్ పర్సన్ లాగా, ఒక నార్మల్ పర్సన్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. బట్ లోపల మాత్రం చాలా థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళని అడగాల వద్దా, వాళ్ళు ఏమనుకుంటారు. సెకండరీ ప్రైజ్ వేసుకోవాలా వద్దా? సో చాలా ఇంట్రోవర్ట్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ యాక్టర్. ఇంకా యాక్టర్ సెల్ఫ్, పుట్టినప్పటి నుంచి యాక్టర్ నేను. ఇంకా అదే ట్రై చేస్తున్నాను, కొంచెం డీసెంట్గా, కొంచెం పాజిటివ్గా ఉండడానికి. ఫైనల్లీ మీ ఫాలోవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా ఇచ్చేసారు ఫాలోవర్స్, చాలా పాజిటివిటీ, చాలా అప్రిషియేషన్. తప్పు చేశారంటున్నారా? నిజంగా అదే చేశారు. నేను ఏదో కొన్ని నాన్ సింక్ మీమ్స్ ఇచ్చి వాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటా కొన్నిసార్లు. సో దానికి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నిజంగా నా ఫాలోవర్స్కి అయితే వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవర్, ఎవ్రీ టైం. ఇంకా అంటే చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఒక మీమ్ పేజ్ నాకు లైఫ్లో. కానీ ఏదైనా చేయాలన్నా లైఫ్లో చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఫాలోవర్స్ ఇవ్వాల్సినంత లవ్, సపోర్ట్ ఇచ్చేశారు. లవ్ ఎవరు ఇచ్చారు? కొన్ని నేమ్స్ ఉంటాయి, అవి చెప్పొద్దు. నేమ్స్ ఉన్నాయి అంటే ఒక్కరు కాదు. ఆఫ్ కోర్స్ ఒక్కరే మెసేజ్ చేయరు కదండి పేజ్లో ఉన్నప్పుడు. వస్తుంటాయా ప్రపోజల్స్? వస్తుంటాయి నిజంగా. బట్ నెంబర్ ఆఫ్ కోడళ్ళు ఉన్నారు. నిజంగానే నేను ఇవాళ మార్నింగ్ ఇలా ఇంటర్వ్యూ అని చెప్తున్నాను అనమాట. ఎవ్రీ టైం ఇలా న్యూస్ పేపర్లో వచ్చింది. నిజమే, న్యూస్ పేపర్లో కూడా వచ్చింది అన్నారు మీరు, BBC న్యూస్లో. ఏంటి ఆ ముచ్చట? సో లైక్ ఈఎన్ఈ పైన ఈఎన్ఈ 7 years యానివర్సరీ జరుగుతుందన్నమాట. ఓకే. లాస్ట్ 29th అలా జరిగింది. సో ఆ రోజే ఈఎన్ఈ 2 అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. ఓకే. సో దానికి ఒక ఢిల్లీ నుంచి ఒక జర్నలిస్ట్ కాల్ చేశాడు. అంటే ఆయన పేజ్కి మెసేజ్ చేసి నెంబర్ పెట్టి కాల్ చేయమని చెప్పారు. ఓకే. సో నేను అప్రోచ్ అయ్యాను, ఇలా ఏంటి కాల్ చేశారని అంటే, సో నేను ఇలా ఒక ఆర్టికల్ రాస్తున్నాను, సో ఈఎన్ఈ గురించి. సో మీరు ఈఎన్ఈలో మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు కదా, సో మీ థాట్స్ ఏంటి, మీరు ఎలా మీమ్స్ చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలని ఒక చిన్న కాల్ ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆయన. సో నా గురించి ఒక ఆర్టికల్ రాశారు ఓకే. BBC దాంట్లో. వీడప్పుడే BBC రేంజ్లో ఊహించుకుంటాను అంటున్నారు కదా, అది నిజంగా నా లైఫ్లో నిజంగా ఒక మెటీరియల్ అయిపోయింది. మీమ్ మెటీరియల్ కాస్త రియల్ అయిపోయింది. సో BBCలో నా ఆర్టికల్ వచ్చింది మీమ్ పేజ్ గురించి, మూవీ గురించి. ఓకే. ఈనాడులో వచ్చింది, ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది అబౌట్ మీ, నా సినిమాటోగ్రఫీ కెరీర్ అండ్ మీమ్ పేజ్ గురించే పర్టికులర్గా. ఓకే. సో అది చూసినప్పుడు కూడా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మై పేరెంట్స్ ఆర్ హ్యాపీ, వెరీ ప్రౌడ్ వాళ్ళు. ఇంకా ఓకే. సో చాలామంది స్నాప్చాట్ తీసి పెడుతుండే. ఒక ర్యాండమ్గా నేను పొద్దున ఇన్స్టా ఓపెన్ చేసేసరికి ఎవరో ఒక ర్యాండమ్ DOP ఫోటో తీసి పెట్టాడు నాకు, బ్రో ఇది మీరే కదా అని. ఆయన పంపించే వరకు నాకు తెలియదు ఆ రోజు పబ్లిష్ అయిందని. ఓకే. సో అంటే అది ఎప్పుడో ఇంటర్వ్యూ తీసుకున్నాను అనమాట ఈనాడు వాళ్ళు, ఆ రోజు పబ్లిష్ అయిందని నాకు తెలియదు. డే అలా స్టార్ట్ అయింది నాకు. ఇంకా ఏమైనా పలానా ఛాన్స్ వస్తే బాగుండు అని ఏమైనా అనుకుంటున్నారా? అనుకుంటాను, అవే వస్తాయి, ఇవన్నీ వచ్చి అవి రావు అనుకుంటున్నారా? వస్తే బాగుండు అనుకుంటాం నిజంగానే. బట్ చూద్దాం. అంటే ఇప్పుడు లైక్ డైరెక్షన్ చేయాలని ఉంది నాకు, ఇప్పుడు DOPగా పనిచేయాలని ఉంది ఫిల్మ్ మేకింగ్ దాంట్లో అయితే. సో ప్యారల్గా చూద్దాం లైఫ్ ఎటు తీసుకెళ్తూ తెలియదు. ఇప్పుడు చాలామంది ఫిల్మ్ మేకర్స్ యాక్టింగ్ చేస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు, మల్టిపుల్ అన్నీ ట్రై చేస్తున్నారు వాళ్ళకు ఉన్నవన్నీ. సో నేను డైరెక్షన్ సైడ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచి. సో కొన్ని స్క్రిప్ట్స్ ప్యారల్గా కొన్ని ఐడియాస్ నడుస్తున్నాయి నా మైండ్లో. మేబీ నాకు ఆ క్లారిటీ వచ్చి ఆ స్కోప్ ఉన్నప్పుడు చేయొచ్చు, డైరెక్షన్ చేయొచ్చు. సో ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు. అలాంటి ఛాన్స్ వస్తే బాగుండు, ఆ రోజు వస్తే బాగుండు అనే థాట్స్ ఉన్నాయి. ఆ ఒక పెద్ద హీరోతో ఒక పెద్ద కమర్షియల్ చేయాలని ఉంది, ఆ కమర్షియల్ స్పేస్లోకి వెళ్ళాలని ఉంది, మంచి మూవీస్కి DOPస్గా చేయాలని ఉంది. సో ఉన్నాయి, బట్ అవన్నీ ఎక్స్ప్రెస్ చేసుకోలేను. ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. ఇంకా ఇప్పుడు ఒక మీమ్ వేయడానికి మీరు ఏమైనా ఎజెండా పెట్టుకున్నారా? ట్రెండింగ్ వే చేయాలి, మూవీస్ వే చేయాలి, సీరియల్స్ వే చేయాలి, ఇలా ఏమైనా? లేదంటే ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా? ఏదైనా, ఎనీథింగ్. నా దాంట్లో అయితే నో బౌండరీస్, నథింగ్ అసలు. మరి ఇప్పుడు వైఫ్స్ హస్బెండ్స్ని చంపేస్తున్నారు కదా, అవి ఎందుకు వేయలేదు? యాక్చువల్లీ అవి న్యూస్లు అన్నీ వస్తున్నప్పుడు నేను బిజీగా ఉన్న షూట్లో. ఓకే. ఎనీ ట్రెండింగ్ టాపిక్ పైన నేను చేస్తాను, నాకు టైం ఉన్నంత వరకు అన్నీ చేస్తూ ఉంటాను. మీరు మీమ్స్ చూస్తే
ప్రతి దానికి ఏదో ఒకటి ఉంటుంది సింక్ దాంట్లో. అరే దీనికి ఎందుకు చేసావరా అని అనిపించవచ్చు, మీకు ఇరిటేట్ అవ్వచ్చు. అలా అన్నిటికీ ఉంటాయి. ఇంకా నాకు కొంచెం టైం దొరికితే చేస్తాను అవి ఖచ్చితంగా. ఓకే. చేస్తాను. ఇది యాక్చువల్గా నేను అనుకున్నాను, నేను అరే నాకు భయం అవుతుందిరా అనే టెంప్లెట్ ఒక దాంతో వేయచ్చు. ఓకే. బట్ ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్స్ పైన సో వేస్తాను ఖచ్చితంగా. ఆ సిచ్యువేషన్ అది ఇది చూసుకొని వెళ్ళాలి. ట్రెండింగ్స్ అంటే కొన్ని ట్రెండ్స్ ఉంటాయండి, ఆ ట్రెండింగ్లో వేసినప్పుడు బాగా వర్కౌట్. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది, దాంట్లో ఇవన్నీ ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు ట్రెండ్ అయితే ఎప్పుడో వేస్తే సింక్లో ఉండదు కదా. సో అవి ట్రెండ్స్ అయితే కొన్ని ఫాలో అవుతూ ఉంటాను. ఈ నగరానికి ఏమైంది, ఈ మగవాళ్ళకి ఏమైంది, ఈ ఆడవాళ్ళకి ఏమైంది, సో అలా ట్రై చేస్తూ ఉంటాను. ఒకసారి చెప్పండి మా కోసం. ఈ నగరానికి ఏమైంది, ఈ నగరానికి ఏమైంది, ఈ ఆడవాళ్ళకి ఏమైంది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూస్తే అలా అనుకోవచ్చు, మగాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ఇలా జరగడం కరెక్టే అనుకుంటున్నారా, తప్పు అనుకుంటున్నారా? అంటే ఎలా జరగడం, ఇలా చంపేస్తుండడం. ఆబ్వియస్లీ అలా జరగడం కరెక్ట్ అంటే అది ఎలా కరెక్ట్ అవుతుందండి? కొంతమంది ఇది మంచి జరుగుతుంది అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు రేప్ చేసి చంపేసినప్పుడు అంత ఘోరంగా లేనప్పుడు వీళ్ళని చంపితే తప్పే ఉంది అని చాలా మంది అంటున్నారు. కొంతమంది తప్పు అంటున్నారు. అలా మీరేమనుకుంటున్నారు? నేనేమన్నా ప్లీజ్ నన్ను ఇన్వాల్వ్ చేయదు చారి గారు. సో ఇట్స్ లైక్ ఇప్పుడు ఎవ్రీ పర్సన్ ఏదో ఒకటి చేస్తున్నారంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో అది కరెక్ట్ అవుతుంది. సో మీరు అలా చెప్తున్నారు కానీ బిహైండ్ ద స్టోరీ ఏంటన్నది మనకు తెలీదు. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉండి ఒకరినొకరిని చంపుకోవడం అనేది చాలా బిగ్ థింగ్. అదంటే చాలా ఒక క్రైమ్, తప్పు అన్నీ. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు ఏదైనా. ఇంకా ప్రాబ్లం ఉంటే డివోర్స్కి వెళ్ళొచ్చు. బట్ లైఫ్స్ మొత్తం స్పాయిల్ చేసుకోవడం అనేది అసలు కరెక్ట్ కాదు. మన ఇప్పుడు ట్రాక్ అంతా ఒక డిఫరెంట్ దాంట్లో వెళ్తుంది. ఎలా వెళ్తుందో ఏమవుతుందో తెలియదు, చూడాలి ఎక్కడికి వెళ్తుందో. పట్టాలు తప్పేసి వెళ్ళిపోతుంది. యూత్ జనరేషన్ కూడా డిఫరెంట్ దాంట్లో ఉంది. అలానే అందరు అలా ఉన్నారని కాదు, ఎవరైతే ఉన్నారు కొంతమంది నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీలాంటి మంచి వాళ్ళు చెప్పుకోండి మీ గురించి మీరు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకా ఎలాంటి వాళ్ళతో మనం ఉండాలి, ఏ ట్రాక్లో వెళ్ళాలనేది ఇంకా ఆబ్వియస్లీ మన ఆప్షన్. ఇంకా అలా మనం చూస్ చేసుకోవాలి మన లైఫ్, అంతే. మీ అంత పాజిటివ్గా పీస్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు డైలీ చూడాలి, ఇవన్నీ కూడా చూడాలి. యాక్టింగ్ అండి, మొత్తం యాక్టింగ్. ఇదంతా యాక్టింగ్ అంట, ఇది తను కాదు. నెక్స్ట్ ఇవన్నీ రిపీట్ మూవీ కోసం ఆడిషన్, ప్రాక్టీస్, లైక్ అంతే అండి. ఫ్రెండ్స్ అనుకోగలరు జనాలు. మంచి ఫ్రెండ్స్కి దగ్గర అవుతూ నెగిటివ్ పీపుల్ని అవాయిడ్ చేయడం. చాలా డేస్ నుంచి కొంతమందిని అవాయిడ్ చేసేసాం, ఇంకా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం కానీ మాట్లాడడం కానీ. ఎందుకంటే మనం కొంచెం పాజిటివ్ పీపుల్తో రన్ అవుతూ వాళ్ళతో ట్రావెల్ చేస్తూ వాళ్ళ నుంచి మోటివేషన్ తీసుకొని మనం లైఫ్లో ఏదో అచీవ్ చేయాలనే మోటివేషన్ వస్తుంది మనకి. నెగిటివ్ పీపుల్ ఏం లేదు, వాళ్ళు మనం లాగేస్తూ ఉంటారు, మనలో ఉన్న మోటివేషన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళని కొన్ని రోజుల నుంచి పక్కకు పెట్టేసా, అక్కడ నుంచి వచ్చింది కొంచెం సీక్రెట్ అదే. ఓకే, మంచిగా మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లని పీస్ఫుల్గా ఎప్పుడు ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ మీలాంటి గొప్ప వాళ్ళని పిలవకపోతే ఎట్లా చెప్పండి? థ్యాంక్ యూ సో మచ్. గొప్ప వాళ్ళు అని వేరే ఎవరి గురించో మాట్లాడుతున్నారు. లేదు, ఇక్కడ నా ఎదురుగున్న పర్సన్. ఓకే, నేను ఓకే, వెనక లేరు. బట్ థ్యాంక్ యూ సో మచ్. నా మీమ్స్ చూసి ఓకే వీడిని కూడా ఇంటర్వ్యూ చేయొచ్చు, ఏదో కొంచెం ఈ నుంచి చేయొచ్చు అని గుర్తించి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక నిజం చెప్పనా? యాక్చువల్లీ మిమ్మల్ని ప్రిఫర్ చేసింది మీ ఫ్యాన్సే ఇంటర్వ్యూ చేయమని, తెలుసా? ఓ థ్యాంక్ యూ సో మచ్ టు మై ఫ్యాన్స్. ఎవరండి? మీ ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అక్క వీళ్ళని చెయ్యు అని వాళ్ళు కేవలం మెసేజ్ పెట్టడం వల్లే నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను అసలు, తెలుసా? అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. చెప్పాగా, ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై ఫాలోవర్స్. ఫ్యాన్స్ అని అనను, ఫాలోవర్స్ కూడా అనను, ఇవన్నీ
అంటే ఫ్యాన్స్ family. హీరోలకే ఉంటారా, మీమర్స్ కు ఉండరా? అంటే నేను ఎప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ గా చూడను, ఫ్యాన్స్ హీరోస్ అలా కాకుండా అంటే తిరిగి తిరిగి అలిసిపోతారనా? గుడ్ వన్, స్టార్ట్ చేయొచ్చు మీ పేజ్. ఓకే, అమ్మో మిమ్మల్ని dominate చేయాలనుకోవట్లేదు. సాలార్ పుష్ప అన్నారు కదా, అది మీరే స్టార్ట్ చేసేది. నాకు కావాల్సినంత సపోర్ట్ మీకు ఇచ్చేస్తా, మీకు కావాల్సిన సపోర్ట్ మీకు Thank you ఇచ్చేస్తా. so much. మీ సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు హృదయానికి ఇవన్నీ హృదయం, ఇవన్నీ బ్లడ్, ఇవన్నీ బాడీ కూడా, ఎవ్రీథింగ్ ఇవన్నీ మాత్రం వదులుకోరు జీవితంలో, ఇంకా అదే మిమ్మల్ని నిలబెట్టింది. సో ఆబ్వియస్లీ నేను ఇంకా ఇవన్నీ నుంచే కొంతమంది సెలబ్రిటీస్ని మీట్ అయ్యాను, ఇవన్నీ టీం అందరినీ మీట్ అయ్యాను. వాళ్ళ నుంచి అప్రిషియేషన్, వాళ్ళ రిసీవింగ్ కూడా అలానే ఉంటుంది. చూసి రికగ్నైజ్ చేశారే నువ్వు ఇవన్నీ అని రికగ్నేషన్ కూడా ఉంటుంది. సమ్ ర్యాండమ్గా కొంతమంది కలవడం. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీ పేరు మర్చిపోయాను, అఖిల ఇవన్నీ గుర్తొస్తుంది. ఇవన్నీ ఫ్యాన్ బాయ్ అఖిల్. సో ఇలా కొన్ని మా పేరెంట్స్ ముందు కొన్ని ప్రౌడ్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, లైక్ వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను బస్ ఎక్కించడానికని ఉప్పల్ వెళ్ళా అనమాట. ర్యాండమ్గా ఇద్దరు ముగ్గురు వచ్చేసారు, బ్రో ఇవన్నీ ఫ్యాన్ కదా మీరు, ఇవన్నీ మేము ప్రాజెక్ట్ కదా అని వాళ్ళు అప్రోచ్ అయ్యి, బ్రో ఒక ఫోటో తీసుకుంటాం బ్రో అని. మా పేరెంట్స్ ముందే ఇదంతా జరుగుతుంది. ఓకే, సూపర్ ప్రౌడ్ వాళ్ళు. ఇంకా మీ పేరెంట్స్ తెలియని కంగారులో వీళ్ళేంటి సడన్ గా ఇది వస్తున్నారని అనుకున్నారు. సో ఇంకా అర్థమవుతుంది కదా అక్కడ ఇంకా. సో వాళ్ళు సూపర్ ప్రౌడ్, నేను కూడా సూపర్ హ్యాపీ. అంటే ఇప్పుడు కొన్ని అప్రిషియేషన్స్ వస్తాయి పేజ్లో, మెసేజెస్ చదువుతాం, ఏదో థ్యాంక్ యూ అని పెట్టేస్తాం. బట్ మన పేరెంట్స్కి అది చూపించాలని అనుకుంటాం, అవును, అంటే కరెక్ట్ వేలో చూపించలేకపోవచ్చు. ఇలాంటివి జరిగినప్పుడు అది ఫుల్ఫిల్ అయిపోతుంది. సో అలా, సో మా పేరెంట్స్ కానీ మా అన్నయ్య దగ్గర నుంచి కానీ ఆ సపోర్ట్ ఉండేది ఎప్పుడు. ఓకే, సో నీకు నచ్చింది చేసేసే ఫిల్మ్ మేకింగ్లో, మీమ్స్ అంటే మీమ్స్ చేసేసే, ఎవ్రీథింగ్ నీకు నచ్చింది చేస్తూ ఉండని ఆ సపోర్ట్ ఉండేది. ఓకే, సో అలా పాజిటివ్ అన్నారు కదా, ఫ్యామిలీ నుంచి కూడా పాజిటివ్ సపోర్ట్ ఉంది నాకు. ఎందుకంటే ఫిల్మ్స్లోకి వెళ్తాకంటే ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే ఇది ఒక గ్యారంటీ జాబ్ కాదు, గ్యారంటీ ఫీల్డ్ కాదు. కానీ దాన్నే ఎంచుకున్నారు. సో నాలో ఏదో కొంచెం వీడు ఏదో చేస్తాడు అన్నప్పటికి కొన్ని అవి ఇవి చేయడం, ఇలాంటిది ఏదో కొంతమంది నుంచి కాల్స్ రావడము, అప్రిషియేషన్ రావడం, ఏదో చేసేది బతికేస్తాడు మొత్తానికి కదా, సరే చేసుకోరా బాబు నువ్వు ఏదో ఒకటి, సక్సెస్ అవుతుంది అదే హ్యాపీ అన్నట్టు వదిలేశారు ఇంకా నన్ను. ఇంకా నేను కూడా అంతే గో విత్ ద ఫ్లో లాగా ఉన్నా. వాళ్ళు వదిలేశారు, ఫ్యాన్స్ మిమ్మల్ని తీసుకున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు ఇప్పుడు మిమ్మల్ని. యా, ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై ఫాలోవర్స్ అండి, మై ఫ్యాన్స్, మై ఇవన్నీ ఫ్యాన్స్ ఏసీస్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. వనక్కం. అస్సలాము అలైకుం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.